తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కళాకారుల త్యాగం, రచయితల త్యాగం, మరి ఆ కళకి, ఆ గొంతుకి మరి నాదాన్ని అందించినటువంటి మ్యూజిక్ కొట్టే వాళ్ళ, డప్పు కొట్టే వాళ్ళ, డోలో కొట్టే వాళ్ళ త్యాగమే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాం. మరి కలగానే పుట్టినటువంటి పార్టీ కోసం కళాకారులు ఎందుకు పనిచేయడం లేదు అనే చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల్లో ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి కళాకారులందరూ కూడా మరి ఈ వేదికపైకి రావాలని మరి రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మన కళాకారులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, మరి ఎందుకోసం బహుజన్ సమాజ్ పార్టీకి కల్చరల్ టీం వాళ్ళ సంపూర్ణమైనటువంటి శక్తిని అందించలేకపోతున్నది, వాళ్ళు మనస్ఫూర్తిగా రాలేకపోతున్నారు, దానికి కారణం ఏమిటి అనే విషయాల్ని చర్చిస్తే ఈరోజు ప్రారంభం మాత్రమే, ఈరోజు మొదలు మాత్రమే. ఒక మాట చెప్పంగానే ఒక 50 నుంచి 60 మంది కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారంటే సో ఏదో జరగబోతున్నది, బహుజన రాజ్యం రాబోతుందనే సాంకేతం ఏది, దానికి నిదర్శనమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని పార్టీలకు కళాకారులు పాటలు పాడే వాళ్ళంతా ఈ బహుజనులే. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మొన్న వచ్చినటువంటి టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా అనేకమైన రాజకీయ పార్టీలందరికీ కూడా పాటలు పాడి పాటలు రాసిన వ్యక్తులందరూ కూడా ఈ బహుజన బిడ్డలే. మరి ఈ బహుజన బిడ్డలు ఈ బహుజన సమాజం కోసం ఎందుకు పాడద్దు, ఎందుకు రాయొద్దు, ఎందుకు మాట్లాడద్దు అనే చర్చనే ఈరోజు మనందరినీ కలిపింది. మరి మనం ఏం చేద్దాం? బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు కోటాన కోట్ల రూపాయలు సంపాదించారు. దానికి కారణం ఏంటంటే రాజ్యం రావడం వల్ల. తెలంగాణ ఉద్యమం కూడా చెప్పినాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నాడు, ఆ ఉద్యమ సమయంలో మేమేమన్నామంటే ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని పట్టి తెచ్చుకున్నా, ఆంధ్ర తెలంగాణ అంతా కలిసి ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని పట్టి తెచ్చుకున్నా, రెడ్డి కమ్మెలు మాలు రాజ్యమేలుతారు, బహుజనులందరికీ బోకేలెత్తుతారు, తల్లి తెలంగాణ సల్లగుండాలంటే బహుజనుడే లేటి తెలంగాణ రావాలి, బహుజనుడే లేటి తెలంగాణ రావాలి అనే మాటని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే ఉస్మానియా క్యాంపస్లో ఈ చర్చ జరిగింది. ఆ చర్చ ముమ్మాటికి అట్లనే కొనసాగింది. ఆ మాట ముమ్మాటికి ఈ 13 సంవత్సరాల తెలంగాణ చిందించిన తెలంగాణలో అదే జరుగుతున్నది. ముందేమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కమ్మలు నాయుడులు మరి రాజ్యాన్ని ఏలిండ్రు. దాని తర్వాత తెలంగాణను సాధించుకున్న తర్వాత వెలుమలు పరిపాలించారు 10 సంవత్సరాలు. మళ్ళా దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్లు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రెడ్ల నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు సవాల్ విసురుతున్నారు. ఏమంటున్నారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, వచ్చే 5 సంవత్సరాలు కూడా మేమే పరిపాలన చేస్తామని చాలా కంఠబద్ధంగా, చాలా ఆవేశంగా చాలా సభలలో మాట్లాడుతున్నారు. మరి ఈ సమాజానికి 185 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంశీరాము
అనే మాటలు ఎక్కడ పోయినాయి, అనే పాటలు ఎక్కడ పోయినాయి? మనం ఎప్పుడన్నా 185% ఉన్నటువంటి జనాల దగ్గరికి పోయి మనది బీజేపీ కాదు, మనది కాంగ్రెస్ కాదు, మనది బీఆర్ఎస్ కాదు, మనది ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, మన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, మన గుర్తు ఏనుగు గుర్తు అనే విషయాన్ని మనం ఎక్కడన్నా చెప్పుకున్నామా? ఎంతమంది చెప్పారో మనం గుండెల మీద చేతి పెట్టుకొని ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఇంతమంది కళాకారులు, తెలంగాణ అంటేనే కళకు ప్రసిద్ధి, తెలంగాణ అంటేనే వాళ్ళ మాట అంటేనే, వాళ్ళ పాట అంటేనే, వాళ్ళ యాస అంటేనే ఒక కల్చరల్, ఒక సంస్కృతి. మరి మనం దాన్ని ఎటువైపు తీసుకుపోతున్నాం, ఎక్కడ తాకట్టు పెడుతున్నాం అనే చర్చ జరుగుతూనే ఉన్నది. ఈ చర్చ జరిగినప్పుడల్లా మనం ఏకమవుతా ఉన్నాం. ఈ చర్చ పోయిన తర్వాత అక్కడ విడిపోతూ ఉన్నాం. మరి వస్తుందా రాజ్యం? మరి వస్తుందా? పేదల బతుకు మారుతుందా? నేను ముమ్మాటికి చెప్పగలను, పేదల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారవు. మళ్ళా మొదలవుతుందట బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కోట్ల రూపాయలు పంచుతారట. అది ఎవరికి పంచుతున్నారు? నేను ఒక కార్యక్రమానికి పోయినా నిన్నగాక మొన్ననే. చనిపోయింది మన బహుజనవాది, అక్కడ వచ్చిందంతా వెలుమ సామాజిక వర్గం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు, ఆ డప్పులు కొట్టే వాళ్ళకి వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఒక ఆయన 500 నోటు తీసి ఆ డప్పులు కొట్టాయనికి ఇస్తే, ఆ డప్పులు కొట్టేటాయన ఏమంటుండంటే, మా దొర చనిపోయిన ఆయనకు చాలా దగ్గరుండే మా దొర ఆయన పోతుండని మాకు 500 కట్నం చదివించిండు అని చెప్తున్నారు. అంటే మాకు 500 ఇచ్చారు అంటే అట్లా మొత్తం కలిసి ఒక 10,000 రూపాయలు తయారు చేశారు. అది ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళు ఇస్తూ ఉన్నారు, వీళ్ళు తీసుకుంటా ఉన్నారు, వీళ్ళు తాగుతూ ఉన్నారు, వీళ్ళు ఊగుతూ ఉన్నారు. ఓట్లు వచ్చేసరికి వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. వాళ్ళు గద్దె మీద కూర్చొని ఈ రాజ్యం మీద ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళు పంపకాలు చేసుకుంటున్నారు. పేదలకు పంచట్లేదు, పంపకాలు చేసుకుంటున్నారు. మరి ఎన్ని రోజులు? మనం అందరం కూడా చదువుకున్నాం. మన తండ్రులు, మన ముత్తాతలు, మన తాతలు ఈ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు చదువుకోలేదు, బానిసలు అవుతున్నారు. వీళ్ళకు చదువు ఉంటే బాగుపడతారంటే వీళ్ళు చదువుకున్న తర్వాత మళ్ళీ బానిసలుగానే మిగిలిపోతున్నారు. ఒక మహాకవి చెప్పిండు. ఒక కవి ఏం చెప్పిండంటే, నేను పుట్టుకతో చాలా గొప్పవాడిని, కానీ చదువుకున్న తర్వాతనే విధవనే అని చెప్పిండు. అంటే నాట్లేసేవాళ్ళు, కూలీ పని చేసే బిడ్డలకి నిజాన్ని చెప్తే ఖచ్చితంగా ఓట్లు గుర్తుకేస్తారు. మనం వాళ్ళకి చెప్పట్లేదు. చదువుకున్న వాళ్ళం ఒక గుంపు ఏర్పాటు చేసుకొని, నేను 18 ఎలక్షన్లలో చూసిన మన పిల్లలు ఒక 5గురు తయారై ఒక్కొక్కల జేబులో 4 కండువాలు ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అండ్ XYZ. సపోజ్ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ వస్తే ఆ బీఆర్ఎస్ కండువ తీసి మెడల్ వేసుకొని, అన్నా మా ఓట్లను మీకే అన్నా అని ఆడిట్లా చేతుతాడు. ఆ లీడర్ వచ్చి నేను సంకలు వేసుకొని 5,000 చేతిలో పెడితే వీళ్ళు సాయంత్రం పూట తాగడం, తినడం. అంటే దీన్ని ఎవరు నాశనం చేస్తున్నారంటే చదువుకున్నటువంటి, అంగీలాగేసుకున్నటువంటి మనలాంటి వాళ్ళే. దయచేసి ఈ సమాజం ముందుకు పోవాలంటే, పేదల బతుకులు మారాలంటే చదువుకున్న మనము, పాటలు వచ్చిన మనము, రాత రాసే మనము, డప్పు కొట్టే మనము, డోలగొట్టే మనము ఏకమై పల్లె పల్లెనా, గల్లీ గల్లీనా, బస్తీ బస్తీలలో మన బతుకుల గురించి మాట్లాడకపోతే, మన బతుకుల గురించి పాట పాడకపోతే ఇంకా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ జనరేషన్ మాత్రమే ఆలోచన చేస్తుంది, మన పిల్లలు ఆలోచన చేయరు. మన పిల్లలకి ఇది రాదిగా. మనమే నిలబడితే మన పిల్లలు నిలబడతారు.
మనము త్యాగం చేయకపోతే మన పిల్లలు కూడా రానున్న రోజుల్లో సోకాల్డ్ బానిసలుగా తయారు కాబోతున్నారు. దయచేసి మిత్రులారా, మరి మన పెద్దలు కూడా మన నాయకులు కూడా రాబోతున్నారు. దయచేసి ఈ రోజు నుంచి మనము మార్పు చెంది ఈ సమాజం పట్ల మనకు తోచినటువంటి కళను మన సమాజానికి, మన సమాజ మార్పు కోసం ప్రదర్శించకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనము బహుజన కళాకారుల సమావేశం ఏర్పాటు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా బహిరంగంగా సోషల్ మీడియాను మనం అపీల్ చేసినాం. అపీల్ చేస్తే ఎవరికి ఎంత ప్రేమ ఉన్నది, ఎవరెవరు ఆలోచన చేస్తున్నారు ఈ వాదం మీద, ఇది అంతా మనందరి వాదం కదా. ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ కూడా తెలంగాణలోన బహుజన సమాజ ప్రజల మీద, వాళ్ళ సమస్యల పరిష్కారం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిరని బీఎస్పీ పార్టీ మనస్ఫూర్తిగా నమ్ముతుంది. జ్ఞానం ఉన్నా, మనం బాగా ఫేమ్ అయినా సరే, మనకు కనుక ఆ ప్రజల మీద ప్రేమ లేకపోతే మనము అందులో సక్సెస్ కాలేరు అనేదానికి ఈ సమాజంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు ఒక కేటీఆర్ కనుక ఒక బహిరంగంగా అపీల్ చేస్తే, లేకపోతే రేవంత్ రెడ్డి బహిరంగంగా అపీల్ చేస్తే, లేకపోతే బీజేపీ పార్టీ బహిరంగంగా అపీల్ చేస్తే, నాకు తెలిసి ఇట్లాంటివి 5 నుంచి 10 ఆల్స్ అయినా సరిపోకపోతుండే. మనోళ్ళందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు. నిజమా కాదా? కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బహుజన సమాజము బాగుండాలని కోరుకునే నికార్సైన మనుషులు అనే విషయం మేము స్పష్టం చేస్తాం. భారతదేశ చరిత్రను మనం ఒకసారి అధ్యయనం చేసినట్టయితే, ఒకసారి గమనించినట్టయితే, సమస్యల పట్ల అవగాహన చేసుకొని, సమస్యల పట్ల అవగాహన చేసుకొని సామాన్యమైన మానవులు ఆ సమస్యలను పరిష్కరిస్తేనే సమాజంలో మార్పు వచ్చింది, కానీ లేకపోతే మార్పు రాలేదు. దానికి సాక్ష్యమే జ్యోతిరావు పులే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ సార్, మరియు నేటి మన నాయకురాలు బయన్ కుమారి మాయావతి గారు. వాళ్ళ కోణంలోనే నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహానీయుల మార్గంలో ఉన్న మనసున్న కళాకారులుగా బీఎస్పీ పార్టీ నమ్ముతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మనమే ఈ తెలంగాణ చరిత్రను మారుస్తాం. ఎందుకంటే సామాన్యులకు అర్థమైతే, సామాన్యులు నిర్ణయం తీసుకుంటే ఈ సమాజాన్ని సమూలంగా మార్చిన చరిత్ర ఉంది తప్ప ఇంకోట్లేదు. ఈరోజు మనం అందరం అంటున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కళాకారులు మనమే అంటున్నాం. నిజంగా చనిపోయింది కూడా మళ్ళీ మనోళ్ళమే, అమరులమైంది కూడా మనోళ్ళమే. కానీ త్యాగాలు ఉన్నాయి మనది తప్ప లాభాలు ఇంకొకరికి పోయినాయి. త్యాగాలు ఉన్నాయి తప్ప లాభాలు ఇంకొకరికి పోయినాయి.
ఆ లాభాలు ఆ త్యాగాలు అంటే త్యాగాలు మనమైనప్పుడు లాభాలు కూడా మనకే కావాలి. అది దేశంలో ఉన్న ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మన త్యాగం అయితే లాభం కూడా మనకే అవుతుంది అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే మనం టీఆర్ఎస్కు త్యాగం చేసినాం, ఇంకా కళాకారులు ఇబ్బంది ఉన్నారు అనే మాట కుంట సీనన్న చెప్తుంది అలా క్లియర్గా. ఏమని చెప్తున్నాడు? మనమేమో తెలంగాణ రాష్ట్రాన్ని, సమస్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మనం గర్వంగా చెప్తున్నాం. 1200 మంది అమరులు అయితే తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు అని మనం గర్వంగా చెప్తున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మేము ఇంకా సమస్యలల్లో ఉన్నాము అని. కానీ ఎవరైతే ఆ వాదాన్ని మన శక్తి ద్వారా దోచుకున్నారో వాళ్ళందరూ బాగుపడ్డారో, మనం మాత్రం ఇంకా అట్లే ఉన్నాము. చాలామంది కళాకారులు వరంగల్లో ఒకసారి సమావేశానికి అక్కడ వరంగల్ కళాకారులతో నేను సమావేశం అయినప్పుడు చాలామంది ఇల్లు కిరాయి కట్టడానికి ఇబ్బంది అని చెప్పారు, పిల్లల ఫీజు కట్టడం ఇబ్బంది అని చెప్పారు, చాలా సమస్యలల్లో కొట్లాడుతున్నాము అని నేను వరంగల్లో సమావేశం అయినప్పుడు చెప్పారు. కానీ వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఆట పాట, వాళ్ళ రాత, ఆట పాట రాత లక్షల కోట్లున్న తెలంగాణలో రెడ్డిలు వెలుమలు కాకుండా వాళ్ళతోని కానిది మనోళ్ళ ఆట పాట రాతతో లక్షల కోట్లున్న ఆంధ్రలను ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన చరిత్ర మన కళాకారులదన్న విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కానీ సమస్యలు మనకే ఉన్నాయి ఇంకా. కాబట్టి సోదరులారా, మీ అందరికీ ఏమంటున్నామంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే మనోళ్ళందరూ కమ్యూనిజం గురించి పాటలు పాడమని ఎవ్వరు అడగకుండా పాటలు పాడుతారు. నేచర్ గురించి ఎవరు అడగకుండా పాటలు పాడుతారు. తెలంగాణ గురించి, తెలంగాణ వచ్చినాక మళ్ళా కష్టాలు ఉన్నాయని ఎవరు అడగకుండా మనోళ్ళే పాటలు పాడుతారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి మోసం చేసిందని ఎవరు అడగకుండా వాళ్ళే పాడుతారు. ఇలా కాంగ్రెస్ అధికారం వచ్చి మళ్ళీ అది మోసం చేస్తుందని ఎవరు అడగకుండా మనోళ్ళే పాటలు పాడుతారు. కానీ మన చుట్టుముట్టున్న పరిసర ప్రాంతాలు ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి అనే కాడ మనం పాటలు పాడతలేం. మన చుట్టుముట్టున్న పరిస్థితులు కావచ్చు, మన కులాలు కావచ్చు, మన వర్గాలు కావచ్చు, ఆ ప్రజలున్న సమస్యల పరిష్కారం ఎట్లా అనే కాడ మనం పాటలు పాడతలేం. రాజ్యాధికారంతో పాటు ఈ సమాజాన్ని సంస్కరించవలసిన అవసరం చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యువత మొత్తం కూడా మత్తుకు బానిస అయిపోతుంది. యువత మొత్తం మత్తుకు బానిస అవుతుంది. తల్లిని కొడుకు చేర్చే పరిస్థితికి సమాజంలో చెడు వచ్చేసి, మనము పినతండ్రులు కూతుళ్ళని చేర్చిన చరిత్రను చూసాం. కానీ రీసెంట్గా 2 చరిత్రలు తల్లిని కొడుకు చెరిపే ప్రయత్నం చేసిన చరిత్రను మనం చూస్తున్నాం. అంటే సమాజం ఎంత ఖరాబ్ అయింది. ఇది దేనివల్ల అయ్యింది? చెడు అలవాట్ల వల్ల. ఈ చెడు అలవాట్ల వల్ల ఏ సమాజం బాగుపడి ఏ సమాజం ఖరాబ్ అవుతుంది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఒకనాడు మనము అగ్రవర్ణాలు మనపై అత్యాచారాలు చేస్తురని, మనపై దాడులు చేస్తురని మనం పోరాటం చేసే పరిస్థితి నుండి ఈరోజు చెడు అలవాట్ల వల్ల, మత్తు వల్ల, గంజాయి వల్ల బహుజనులనే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయే పరిస్థితిని ఈ పాలకులు క్రియేట్ చేశారు. ఎందుకంటే గంజాయిని కంట్రోల్ చేస్తలేరు, మత్తును కంట్రోల్ చేస్తలేరు. వాళ్ళు కంట్రోల్ చేయకపోవడం వల్ల మన సమాజం అంతా కూడా మనమే కొట్టుకునే పరిస్థితి. ఆఖరికి మనం శత్రువుల గురించి ఆలోచించకుండా మన గురించి మనమే ఆలోచించే ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ సమాజంలో సృష్టించుర్రు అనే విషయాన్ని మనం గమనించాలి. మొన్న ఈరోజు పేపర్లో చూసినాం, 6 మందిని షాబాద్లో
భార్యను బిడ్డను పిల్లల్ని ఓ అమ్మాయిని మొత్తం కేసు వేసిందని ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని చంపేసి అలా తల్లిని చంపేసి ఇప్పుడు ఎవరి మీద పోరాటం చేయాలి మనం? వాళ్ళు ఏ వర్గాల వాళ్ళు? ఇట్లాంటి ఉన్మాదమైన చర్యలు ఏ వర్గాల వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఈ వర్గాలనే ఎందుకు అట్లా అవుతుంది అంటే మత్తు బానిసత్వం, చెడు అలవాట్లు. మరి ఇవన్నిటినీ తొలగించకుంటే ఎవరు అంటే ఇప్పుడు మనం ఎవరు అడగాలి? మనం పాటలు రాయమని ఇప్పుడు నేచర్ మీద వాడుతుంటారు మనోళ్ళు, చెట్ల మీద రాళ్ళ మీద ఐటి మీద చాలా బ్రహ్మాండమైన పాట పాడితే మనం ఓహో ఆహా అని మనం అందరం కూడా మాట్లాడుతుంటాం. తెలంగాణ వచ్చినాక తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మనం మోసం చేసిన ఎవరు వరకు నాలే పాట పాడతారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని అని పాట ఒకరు పాడతారు, కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిన ఒకరు పాడతారు. ఒకరేమో కాంగ్రెస్ తరఫున టీఆర్ఎస్ వ్యతిరేకంగా వాడతారు, ఒకరు టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ వ్యతిరేకంగా వాడతారు, ఇంకోరేమో ఈ రెండింటికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా వాడతారు. వీటి వల్ల మనలో పేదరికం పోయిందా? మనలోకి ఆత్మగౌరవం వచ్చిందా? మరి ఏం చేయాలి? మనం అందరం ఏం చేయాలి? ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా మార్చాలనే ఆలోచన మీద మేము ఒక గంట స్పీచ్ ఇచ్చే బదులు మీరు 10 నిమిషాలు పాట పాడితే చాలా సూక్ష్మ అంటే చాలా అర్థవంతంగా మనలకు అంటే ఎక్కువ చదువుకోకుండా ఈ కూలీలు వాళ్ళందరూ కూడా మనలకు ఈజీగా అర్థమయ్యే భాష పాట కాబట్టి దీని ద్వారా మనం పోవాలని ఆలోచన చేసి ఇదొక భాగం, ఇదొక వెపన్. ఈ తెలంగాణలో బహుజన సమాజాన్ని అధికారం వైపు తీసుకుపోవడానికి ఇది ఒక వెపన్గా మనం అందరం కూడా వన్ ఆఫ్ ది వెపన్గా మనం దీన్ని యూజ్ చేయాలనే ఆలోచనతోనే మనం ఈరోజు పిలిచినాం. నిజంగా వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం చేద్దాం బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఏం చేయాలి అనే కారణే ఒక్కొక్కరు ఒక 4-5 నిమిషాలు అనే దాని మీద మీరు మాట్లాడితే మనం అందరం కూడా ఒక కంక్లూషన్కి వద్దాం. ఈరోజు లేట్ అయినా పర్లేదు, మంచిగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందాం. చాలా పెద్ద పెద్దోళ్ళు పేరున్నోళ్ళు రాకపోయినా మనం ఏం భయపడేది లేదు. మనం వీడికి వచ్చిన వాళ్ళమే పెద్దోళ్ళం, వీడికి వచ్చిన వాళ్ళే బలవంతులం. ఎందుకంటే మనసున్నోడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాడు, మనసు లేనివాడు ఎవడు ఏం సాధించలేడు. ఈ తెలంగాణ బాగుపడాలని మనసున్నది మీకని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఒక్కొక్కరితో మాట్లాడిపోయమని చాలా క్లియర్గా మీకున్న ఆలోచన చెప్పండి. నేను చెప్పినా కదా, మనమే ఎవడు అడగకుండా మనమే పాట పాడుతున్నాం. నేను వాడినాను గుర్తించమని అడుగుతున్నాం, అవునా? ఎవడు అడగకుండా పాట పాడుతున్నాం, మళ్ళీ నేను వాడినా నన్ను గుర్తించరు అని మళ్ళీ మనం పోయి అడుగుతున్నాం. ఈ అడుక్కునే బదులు పోయి మేమే వీళ్ళని గుర్తిస్తామని వీళ్ళని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసామనే విషయం కూడా స్పష్టం చేస్తాం. మేమే వీళ్ళని గుర్తిస్తాం, మీరే ఇక్కడ రండి, మనం అందరం కలిసి ఓ పోరాటం చేద్దాం, సమస్యలు లేని మనుషులను తయారు చేసే పోరాటం చేద్దామనే మీదనే ఇక్కడికి మీ అందరూ ఆహ్వానించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఒక్కొక్కరితోనే మాట్లాడిపియాలని నేను మనస్ఫూర్తి. ఈ పోరాటం చివరి వరకు జరుగుతుంది. మీరు చూస్తున్నారు బీఎస్పీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. ఆ విషయం కూడా మీరు గమనిస్తున్నారు. కాబట్టి వాస్తవానికి నిజంగా మీ కళాకారులకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తి చెప్తున్నాను. ఎందుకంటే మొన్న నా ఆఫీస్లో ఆ పాట పాడి నన్న అందరం కలిసి నీలాంటి వారు లేదయా భువిన కాంచి రామయ్య. ఈ పాట అంటే నాకు సత్యంత పానం. ఇది మన మత్స్యదేంద్ర అని రాసింది ఈ పాట ఏడో నేను వేదిక మీటింగ్ ఉన్నా ఈ పాట పాడించుకుంటా. ఎవరు కళాకారులు ఈ పాట పాడించుకుంటాను నేను. ఆ పాట పాడితే నాది ఇప్పటివరకు సోషల్ మీడియాలో 5,000 10,000 వచ్చేది నాది, కానీ 70,000 80,000 పోయేది అది. మీ అందరి పుణ్యాన ఇవాళ నేను 70,000 రీచ్ అయ్యాను నేను. అని మీ అందరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఆ మాన్యవర్ కాంశీరామ్ సారు తడాకా ఎట్లుందో తెలంగాణలో చూపిస్తాము, మాయావతి గారి నాయకత్వం ఎట్లుందో కూడా చూపిస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరి ఒక్కొక్కరిని అందరిని అన్న కూడా ఇన్వైట్ చేసి మాట్లాడడానికి కోరుతున్నాను. జై భీమ్. నేను 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా.
పెళ్ళి కూడా చేసుకోవద్దు అనుకున్నా, కానీ ఇంట్లో ఫోర్స్ వల్ల పెళ్లి చేసుకున్నా. కానీ పెళ్లి చేసుకున్నా కూడా నా కుటుంబం ఇంకా కష్టాలలో ఉన్నది. కారణం ఏంటంటే మనము దీనిలో కొంత టైం ఎక్కువ ఇవ్వడం వల్ల, కుటుంబాన్ని తక్కువ ఇవ్వడం వల్ల. కాబట్టి దయచేసి మనం అంతా సమాజాన్ని ప్రభావితం చేసే మనుషులం. మనం కళాకారులు అంటే ఎవరు? సమాజాన్ని ప్రభావితం చేసే మనుషులం మనం, కళాకారులం మనం. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసే మనుషులము కొంత కమిట్మెంట్ ఉంటే మనం ఏ రకంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయాలనుకున్నామో ఆ దిశగా అద్భుతంగా ప్రభావితం చేయగలుగుతాం మనం. కాబట్టి మరి అంత ప్రభావితం చేసే శక్తి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కొంత కమిట్మెంట్తోని సీరియస్గా ఈ పార్టీ నాదనుకోవాలి, ఈ పార్టీ కొరకు నేను పాట పాడదనుకోవాలి నేను. కాబట్టి ఇది నా సలహా. నేను కాంశీరామ్ గారి మీద రాసినటువంటి పాట పాడతాను. కరుణామయుడా మహాకాంశీరామయ్యా, కలలోనైనా నిన్ను మరచిపోమయ్యా, దయగలవాడా బహుజనుల బాంధవా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా, కరుణామయుడా మా కాంశీరామయ్యా, కలలోనైనా నిన్ను మరచిపోమయ్యా, దయగలవాడా బహుజనుల బాంధవా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా, తల్లిదండ్రుల నిడిచి తోబుట్టుల మరచి తిండి లేని జనులే నా వారని తలచి, తల్లిదండ్రుల నిడిచి తోబుట్టుల మరచి తిండి లేని జనులే నా వారని తలచి, వారి బ్రతుకులు మార్చా ఉద్యమించినావు, ఉద్యోగమిడిచినావు, కరుణామయుడా మా కాంశీరామయ్యా, కలలోనైనా నిన్ను మరచిపోమయ్యా, దయగలవాడా బహుజనుల బాంధవా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా, మా బ్రతుకుల్లో వెలుగు వైతివా. చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రపేట మండలి కళాకారుగా పనిచేసి సిటీకి వలస వచ్చి 30 సంవత్సరాలుగా వస్తుంది. అయితే 21లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు మన ఈ పార్టీలో అధ్యక్షత తీసుకొని వచ్చినప్పుడు, నల్గొండ మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఎవరు చెప్పలే వాస్తవంగా. నువ్వు కారు కట్టుకొని ఇద్దరు ముగ్గురిని మా వెంబడి వేసుకొని నల్గొండ మీటింగ్ పెట్టినా. తనకు పార్టీ గురించి ఎక్కువ ఐడియా లేదు. 6 కిలోమీటర్లు నడిచిన ఫస్ట్ టైం నా జీవితంలో, అంటే నడక ప్రయాణం. ఆ మీటింగ్ పోయి వచ్చినాక నాకు మనసు చెల్లించి, ఎవరికెవరికో జెండలు పెడతాం, మనం ఎవరి జెండా పడతాం, పాటలు పాడుతూ ఉంటాం, మనం ఎందుకు ఇలా పని చేద్దామని చెప్పి కసి మీద కట్కల సిఆర్ అన్నతో కండ కప్పించుకొని ఇలా పనిచేసిన. 21 నుంచి పనిచేస్తూ ఉన్నా. నా జవహర్ మెడ్చల్ జిల్లా జవహర్ మున్సిపల్ ఏరియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నా. ఆ కమిటీ ఉందో లేదో తెలియదన్న, అలా సెక్రటరీగా పనిచేసిన యాకసాం ఏరియాలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన నేను నా సొంతగా. నేను ఒక 18 సంవత్సరాలు ట్విన్ సిటీలో ఉమ్మడి ఏపీలో ఎన్జిఓల స్వచ్ఛంద సంస్థలు పనిచేసిన హెచ్ఐవి ఎయిడ్స్ మీద నా ఆల్బమ్స్ ఉన్నాయి అప్పట్లో. అట్లాంటి కళాకారుని, ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కడుబీద స్థితిలో వండుకుంటూ కూడా ఈ జనం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో 22లో కానుగంటి కలం అనే ఒక ఫోక్ ఛానల్ పెట్టిన. అందులో ఎక్కువ శాతం బహుజన సాహిత్యమే రాస్తాను నేను. నాకు ఇష్టం, ఎందుకంటే కష్టంలో చూసినా కాబట్టి. ఒక దళిత బిడ్డగా పుట్టి సొంత డబ్బులు 5 లక్షలు ఖర్చు పెట్టి 30 పాటలు చేసిన. ప్రవీణ్ సార్ వచ్చినాక 4 పాటలు చేసిన, కష్టపడి ₹1,00,000 ఖర్చు పెట్టిన. కానీ నాకు గుర్తింపు లేదు. అంటే మన పార్టీ వాళ్ళకి గుర్తింపు లేదు అని చాలా బాధ అనిపించేది. అట్లా నేను కొంచెం దూరం ఉంటా ఉన్నా. అన్న శ్రీనా నాకు అప్పటి నుంచి ఈ పార్టీలో శ్రీనా పరిచయం, రవీంద్ర నాయక్ అన్న పరిచయం, అనితక్క పరిచయం, నాకు పరిచయస్తులు చాలా. అందుకనే ఇప్పుడు అన్న నాకు జస్ట్ హోలింగ్ శాంతక్క స్టేడియం పెట్టుకుంటూ చూసిన మన ఇది మీటింగ్ తెలియదు నాకు. నేను అందరి మళ్ళీ నా గ్రూపుల్లో పెట్టేసుకొని నా సొంతగా ఇష్టంతో నా కొడుకున ఎక్కడ బొక్కడం తీసుకొచ్చిన, నెంబర్ తీసుకొచ్చిన. అంత కసి మీద పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కూతురు పెళ్ళికున్నా కూడా ఈ పని చేయడం తపన ఉంది కాబట్టి చేస్తా. నాకు ఇష్టం ఉంది, చాలా హార్ట్ఫుల్గా వచ్చినాయి ఇక్కడ ఈ ప్రోగ్రామ్కు. అందుకని మీరు కొంచెం అన్న చెప్పిన రూల్స్ కొంచెం ఆదరిస్తే మాకు ముందు చేయడానికి చాలా ఇష్టపడి ఎల్లవేళ పనిచేస్తానని కోరుకుంటూ
నేను సెలవు తీసుకుంటున్నా. చిన్న పాట, అంటే చాలా పాటలు రాసిన భవన సాహిత్యం. ఇది 21 రాసిన పాట, మన బహుజన సమాజం కోసమే రాసిన పాట. 21 రాసిన పాట. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. ఎవరేమి చెప్పినా వినవద్దురా, వెనుకడుగు అస్సలే వెయ్యొద్దురా. ఎవరేమి చెప్పినా వినవద్దురా, వెనుకడుగు అస్సలే వెయ్యొద్దురా. బహుజన బలము చూపిద్దామురా, బహుజన బలము చూపిద్దామురా. నీలి జెండను పట్టుకుందామురా. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. ఎవరేమి చెప్పినా వినవద్దురా, వెనుకడుగు అస్సలే వెయ్యొద్దురా. ఏళ్లకు ఏళ్ళుగా ఎవడెవడో ఏలుండు, ఎవడేలినా గాని మన బతుకు మారలే. ఎవడేలినా గాని పడండి, ఎవడేలినా గాని ఏళ్లకు ఏళ్ళుగా ఎవడెవడో ఏలిండు, ఎవడేలినా గాని మన బతుకు మారలే. ఎలిగా గాని ఎవడేలినా గాని తాతలు మన తల్లిదండ్రులు కష్టాలు వద్దరు, కాలాన్ని గడిపిండు కష్టాలు వద్దరు. అరే తాతలు మన తల్లిదండ్రులు కష్టాలు వద్దరు, కాలాన్ని గడిపిండు అలు వద్దరు, కష్టాలు వద్దరు. బలిసినొల్ల కింద బలి పశువులాయిండ్రు, బలిసినొల్ల కింద బలి పశువులాయిండ్రు, బలిసినొల్ల కింద. ఆ బతుకు మన కొద్దు అడుగు ముందేద్దాము. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. ఎవరేమి చెప్పినా వినవద్దురా, వెనుకడుగు అస్సలే వెయ్యొద్దురా. జెండాలు కట్టినం, జేజేలు కట్టినం, బ్యానర్లు కట్టినం, భరోసా ఇచ్చినం. బ్యానర్లు కట్టినం కాదండి, జెండాలు కట్టినం, జేజేలు కొట్టినం, బ్యానర్లు కట్టినం, భరోసా ఇచ్చినం, బ్యానర్లు కట్టినం. ఎవరికో ఓట్లేసి ఏసి గెలిపించినం, ఎన్ని కష్టాలైనా ఎదిరించి బతికినం, ఎన్ని కష్టాలైనా. అరే ఎవరికో ఓట్లేసి ఏసి గెలిపించినం, ఎన్ని కష్టాలైనా ఎదిరించి బతికినం, ఎన్ని కష్టాలైనా బతికినం. ఎన్నికల్లో గెలిచి ఏడవడ ఎదిగిరా, ఎన్నికల్లో గెలిచి ఏడవడ ఎదిగరా. ఎన్నికల్లో గెలిచి ఏడవడ ఎదిగరా. గెలిచి వెనుకటి మన బతుకు ఏం మారలేదురా. బహుజన బతుకులెన్నడు మారురా, బిఎస్పి జెండా బట్టి నడువురా. ఎవరేమి చెప్పినా వినవద్దురా, వెనుకడుగు అస్సలే వెయ్యొద్దురా. జై భీమ్. పాట చాలా పెద్దగా ఉంది, ఇది 21 రాస్తున్న పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆ నీలి నింగిలో తారవై వెలసిన కాంచి రామయ్య రావా, బహుజన రాజనీతి తెలిపిపోవా. నీలి నింగిలో తారవై వెలసిన కాంచి రామయ్య రావా, బహుజన రాజనీతి తెలిపిపోవా. పచ్చని నోటుకు పలసనైపోతున్న ఓటు విలువ తెలుపరావా, ఓటుతో రాజమందించిపోవా. ఏనుగు జెండాను ఎదలా కట్టుకొని చేసిన పోరాటము, మరువలేమయ్య మీ త్యాగము. ఆ నీలి నింగిలో తారవై వెలసిన కాంచి రామయ్య రావా, బహుజన రాజనీతి తెలిపిపోవా. ఆనాటి నుండి ఈనాటి వరకు అనసపడ్డ జాతులైపాయే మనవి, అనసపడ్డ జాతులైపాయే మనవి. అధిక సంఖ్యాకులు మనమే అని చెప్పి ఎత్తినవయ్యా నీలి జెండాను. ఓటు మాది అయితే సీటు మీద అంటూ ఎదురించి నిలబడిన నైజము, మేము మరువలేమయ్యా పోరాటము. ఆ నీలి నింగిలో తారవై వెలసిన కాంచి రామయ్య రావా, బహుజన రాజనీతి తెలిపిపోవా. పచ్చని నోటుకు పలసనైపోతున్న ఓటు విలువ తెలుపరావా, ఓటుతో రాజమందించిపోవా. అదేవిధంగా మళ్ళీ నాకు అవకాశం వస్తుంది రాదో ఒక చిన్న పాట.
రా బంధువుల నడుమ సిక్కుకు పోయిన నా తెలంగాణ గడ్డ మిమ్ముగా పాడుకుంటా నిన్ను రక్షించుకుంటా రాక్షస పాలనలో అమ్ముడు పోతున్న నా తెలంగాణ గడ్డ నిన్నుగా పాడుకుంటా నిన్ను రక్షించుకుంటా కాపాడుకుంటా నిన్ను రక్షించుకుంటా ఈ కాసాయి పార్టీలు రాజ్యమేలుతుంటే కరువుతో జనులంతా తల్లడిల్లవట్టే కాసాయి కాంగ్రెసు రాజ్యమేలుతుంటే కరువుతో జనులంతా తల్లడిల్లవట్టే ఖమ్మము జిల్లాలో కబ్జా ఇల్లు అంటూ పేదోళ్ళ ఇళ్లను రోడ్డు పాలు చేసి బన్నులో నా మతము పసి పాపలో నా కులము చూపించిన వైనము ఈ దోపిడి దొంగలనంతము చేయ నీలి జెండా బట్టి పోదాము రా బంధువుల నడుమ సిక్కుకు పోయిన నా తెలంగాణ గడ్డ నిన్నుగా పాడుకుంటా నిన్ను రక్షించుకుంటా దేవిం థ్యాంక్ యూ 8 సంవత్సరాల కింద కుంట శ్రీనన్నను సిరిసిల్లలో ఇదే బీఎస్పీ జెండా కింద కలిసి అన్నతో పాటుగా కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే అన్నతో కలిసి పనిచేస్తానని ఈరోజు ఒక ఫోన్ కాల్ రాగానే నేను ఉపాధి లేక గత 4 సంవత్సరాలుగా గల్ఫ్కు వెళ్ళి వచ్చిన నాది డిఎడ్ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ అవకాశాలు లేక అంతలోనే మ్యారేజ్ కావడం, సాంస్కృతిక సారథిలో జాబ్ రాకపోవడం, చాలామంది కళాకారులు ఇందులో అటువంటి బాధను అనుభవిస్తూ ఉపాధి లేక అనేక మార్గాల వైపు పక్కదోవ పట్టి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిలో అందరం ఉన్న మా అనుభవం అందరికీ ఉన్నది. దయచేసి అందరూ ఎవరు కూడా మొహమాట పడకుండా కళాకారులం ఖచ్చితంగా పాటలు పాడతాం, ఏడున్న పాటలు పాడతాం. 1000 మంది ముందట ఎంతోమందిని ఒప్పించిన వాళ్ళం. ఇది మన సమాజం, మన కోసం మనం ప్రూవ్ చేసుకోవడానికి వస్తామని చెప్పేసి వచ్చినాం కదా. ఇంటికింటి వెళ్ళేటప్పుడే వచ్చినాం, వస్తాం పాటలు పాడతామని చెప్పేసి. ఖచ్చితంగా అందరూ కోరసిస్తే అన్నట్టుగా బాగుంటుంది. ఇప్పటి నుంచి ఈ యొక్క నీలి జెండా కింద కలిసి పనిచేయడానికి నా వంతు కామారెడ్డి జిల్లా నుంచి నేను కూడా మీ అందరితో పాటుగా నడుస్తానని చెప్పేసి మాట ఇస్తూ అందరికీ తెలిసిన పాటని మహనీయుల పాట, నాకు ఇష్టమైన పాట, ఒక పల్లవి చరణం. దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదినా బంధులకు అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లారా, అందుకొండి అందుకొండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి, ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమయ్యి, మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా. ఇవి చుక్కలై వెలుగుతుంటారా మహనీయుల్లారా. ఆ దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా. అందుకొండి మా నీలి దండాలు మహనీయుల్లారా. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు కళాకారులు అంటే ఆ రోజు దేవుళ్ళతో సమానం. అది చిన్న పిల్లగాడైనా సరే కానీ కళ్ళకు అద్దుకొని ఒక బతుకమ్మను జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ప్రతిదీ ఆర్థికంగా ముడిపడిపోయి ఉన్నాయి. అనేక మంది తమ్ముళ్ళు, ఇంతసేపు పాడిన తమ్ముడు అద్భుతంగా పాట రాశాడు, పాడాడు. ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు.
రాసేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు రాసిన పాటలు ఈ సమాజంలోకి వెళ్ళాలి అని అంటే మళ్ళీ ఆర్థికపరమైనటువంటి సమస్య. ఈ సమస్యలను మనం ఒకసారి అగ్రకుల పార్టీలను తీసుకుంటే వాళ్ళకి అవసరమైన ప్రతి పాటని వాళ్ళు రికార్డ్ చేపిస్తారు. ఈరోజు కళాకారులు కూడా పక్కదో పట్టడానికి ముఖ్య కారణం ఇది మెయిన్ సమస్య. వీళ్ళ గుర్తింపు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. అట్లానే వీళ్ళు బహుజన ఉద్యమాన్ని కానీ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని కానీ విడిచిపెట్టినట్టు కాదు. వీళ్ళ నరనరాల్లో ఆ నీలి జెండా, ఆ ఉద్యమం, ఆ సత్తా, ఆ సిద్ధాంతం ప్రతి మనిషి కడుపులో గుండెల్లో దాగి ఉంటుంది. అందుకనే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు, నేను చాలామంది ఫోన్ చేశాను, ఛార్జీకి డబ్బులు లేక రాలేకపోయామని చెప్పేసి మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు అన్నగారు చెప్పినట్టు వాస్తవానికి కళాకారులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు పార్టీ పైన ఎంతైనా ఉన్నదని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరు ఉద్యమాన్ని, అది ఏ విధమైన ఉద్యమం, అది బహుజన ఉద్యమమా, సిద్ధాంతపరమైన ఉద్యమా, రాజకీయ ఉద్యమం, ఈరోజు మనం సమాజంలోకి ఏ వాదంతో అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ వాదంతో పార్టీ అధినాయకత్వం ఎప్పుడైతే బయటికి వెళ్తుందో కళాకారులు ఆటోమేటిక్గా ఆ ఉద్యమానికి ముందు నడుస్తారు. ఈ కళాకారులకు ఈరోజు ఛార్జీకి డబ్బులే లేకపోవచ్చు, తింటందుకు తిండే లేకపోవచ్చు, కానీ ఢిల్లీ రాజుకైనా తల వంచని మొండి జీవులు ఈ కళాకారులు అని చెప్పేసి మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి దానికోసం ఈ కమిటీ ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో ఈ కమిటీ ఈ రాసినటువంటి పాటలని అది నిజంగా సమాజానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని చెప్పేసి ఒక చర్చ పెట్టి ఆ చిన్నవాడైనా సరే ఆ పాటని సమాజంలోకి తీసుకుపోవడానికి వాని చేతనైతే వాడు పాడతాడా, లేకపోతే ఆ పాటకి ఇంకా న్యాయం చేసే వాళ్ళు అద్భుతమైన సింగర్లు ఉంటారు, వాళ్ళతో పాడిపించి వాళ్ళ గుర్తింపు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది పెద్ద తలకాయలు రాలేదని కూడా శేఖర్ అన్న సారీ క్షమించాలి, నేనంట గొప్ప గొప్ప నిర్ణయాలని ప్రపంచంలో కొద్దిమందితోటే మొదలవుతాయి. ఈరోజు అదే కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళే చరిత్ర నిర్మాతలు అవుతారని చెప్పేసి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తాను. కనుక ఈ ఉద్యమం ప్రతి ఒక్కరు మనం ముందుకు తీసుకుపోదాం, అది మన అందరి బాధ్యత కూడా అని చెప్పి కేవలం ఈరోజు అంబేద్కర్ వాదమే కాకుండా బహుజన సిద్ధాంతం మన కడుపులో ఉన్నా కూడా ఈరోజు మహనీయుల పేరు చెప్పుకొని మన బహుజన సమాజ్ పార్టీని సమాజంలోకి తీసుకుపోతే ఇది కేవలం మాలమాదిగోళ్ళ పార్టీ అని ఒక ముద్ర వేసేశారు. మనం అది కాదు, మన ఎజెండా, మన సిద్ధాంతం మన గుండెలోనే ఉంటుంది, కానీ మనం చేయాల్సింది రాజకీయమే మాట్లాడదాం. మన పార్టీలు కూడా మహనీయుల వాళ్ళ ఆలోచన విధానం, మనం రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటాం, ఈ సమాజాన్ని ఏం చేద్దామని అనేది అది మన ఆలోచన, మన సిద్ధాంతంలో మనలో ఉంటుంది. కనుక మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నా కూడా అవసరం లేదు. ఈరోజు రాజకీయాలు చేద్దాం, రాజకీయాల గురించే పాటలు రాద్దాం, రాజకీయ ఎజెండాతోటే ముందుకు పోదాం, బహుజన రాజ్యాధికారం సాధిద్దామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకి పెద్దలందరూ కూడా మరొకసారి ఉద్యమ జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, గట్టిగా జై భీమ్. అంతేనా సత్తా? బహుజన నీలి జెండ బట్టు, ఆత్మగౌరవ పోరుకు గొంతెత్తు, కులాలన్నీ కలిసి జట్టుగట్టు, సమన్యాయ పాలనంటూ కదం దొక్కు, ఓటు ఆయుధాన్ని చేతబట్టు, ఆ చట్ట సభలకు అడుగును పెట్టు, బహుజన నీలి జెండ బట్టు, ఆత్మగౌరవ పోరుకు గొంతెత్తు. ఆ విధంగా ఆత్మగౌరవంతో ముందుకు పోదామని చెప్పేసి అగ్రకులాలకు తల ఉంచొద్దని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ జై భీమ్. పూల భీము ఆశయాల సాధనకై కదలిరా, పూల భీము ఆశయాల సాధనకై కదలిరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై, ఎస్సీ ఎస్టీ బీసీలంతా జాతులంతా ఏకమై, ఏనుగెక్కి పార్లమెంటు అసెంబ్లీలో అడుగు పెట్ట కదలిరా, నువ్వు తరలిరా, నువ్వు కదలిరా బహుజన కాంశీరాము దారిన, కదలిరా బహుజన కాంశీరాము దారిన. బ్రదర్ ఏంగుట ఎన్నేళ్ళు బానిసలుగా బతుకుడు, ఈ జనము లేని కులపోలు మంత్రులై కొలుకుడు, ఎన్నేళ్ళు బానిసల బతుకులు,
ఈ జనము లేని కులపోలు మంత్రులై కులుకుడు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఓసీలై అయిపాయే జిందాబాదులు కొట్టిన జీవితాలు మారలేదు అయిన చూడు మన బతుకులు మారలేదు నేటికి అందుకనే ఎత్తరా బిఎస్పి జెండ నువ్వు అందుకనే ఎత్తరా బిఎస్పి జెండను అధికారమే లక్ష్యంగా సాగరను ముందుకు కదలిరా నువ్వు కదలిరా బహుజన కాంక్షిరాము దారిన కదలిరా తమ్ముడా కాంతిరాము దారిన కదలిరా బహుజన మాయవతి తమ్ముడా కదలిరా బహుజన మాయవతి తమ్ముడా. థ్యాంక్ యూ. పొడిసెనో ఒక పొద్దు భరతమణిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో ఒక పొద్దు భరతమణిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో పేదోడి తలరాత రాజ్యాంగపు నిర్మాత పేదోడి తలరాత తరతరాల బానిస సంఖ్యలు తెంచిన విధాత పొడిసెనో ఒక పొద్దు భరతవనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో అంటరాని తనమన్నది పెనుమంటై రగులుతుంటే కుల రక్షసి కోర చాచి విలయ తాండవం చేస్తే చిన్నతనములోనే ఎన్నో కష్టాలను దిగమింగి కన్నీళ్లను దిగమింగి కష్టాలను ఎదిరించి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగదిగి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగది సామాన్యుడి పెద్ద దిక్కు కల్పించను ఓటు హక్కు పొడిసెనో ఒక పొద్దు భరతవనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో ఒక పొద్దు భరతవనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో బడుగు బలహీనులకు బాసటగా తన నిలబడి రిజర్వేషనులు తెచ్చి కానుకగా మనకిచ్చి చెప్పులు కుట్టిన చేతులు చరిత్ర సృష్టించేలా తప్పుడోళ్ళ ఆట కట్టి న్యాయము గెలిపించేలా తప్పుడోళ్ళ ఆట కట్టి మెరిస దళిత రత్నము భారత జాతి ముత్యము మెరిస దళిత రత్నము భారత జాతి రత్నము అంధకార బతుకులలో వెలుగునిచ్చు సత్యము పొడిసెనో ఒక పొద్దు భరతవనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో అగ్ని పర్వతాన్ని బత్తలు కొట్టే మేధస్సు అణచబడ్డ జీవితాల్లో పోసెను రాయిషు జీవితాల్లో పోసెను రాయిషు ఒక్కడిగా దిగి వచ్చి దిక్కులని శాసించి స్వేచ్ఛావాయువులను మనకందరికందించి స్వేచ్ఛావాయువులను మనకందరికం బహుజన జాతిలో భానుడు కలియుగ కారణ జన్ముడు బహుజన జాతిలో భానుడు కలియుగ కారణ జన్ముడు నవభారత బుద్ధుడు మన బాబా అంబేద్కరుడు పొడిసెనో ఒక పొద్దు భరతవనిలో అది అంబేద్కరుడై వెలిగెను పల్లె పల్లెలో. జై భీమ్. కుహుడిత రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము అది నీలి రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము
ఇట్లాంటి పాటలు కానీ మత్స్య దేవేంద్రన పాటలు రాసినటువంటి పాటలు అనేకటువంటి బహుజన పాటలు పాడుకుంటూ వేపుడు సోమన్న ఇట్లాంటి పాటలన్నీ విని వాళ్ళ పాటలు నేర్చుకుంటూ నేను కూడా మీ ఎంబటి నడిచి వారి త్యాగాల్ని గానం చేస్తూ మీ ఎంబటి ఉంటానని తెలియజేస్తూ జై భీమ్. నీలి నీలి జెండా పేదల్ల గుడిసె నిండా నీలి నీలి చల్లి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా కూడితే 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 రాజమన్నడే మాన్యకాంక్షిరాము అది నీలి రాజమన్నడే మాన్యకాంక్షిరాము మనువాద మెడలు వంచ దాని నిలువు పొగరు దించా అరే మనువాద మెడలు వంచ దాని నిలువు పొగరు దించా వెలిగేటి 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 దీపమన్నడే మాన్యకాంక్షిరాము బహుజనుల బలం చూపెనే మాన్యకాంక్షిరాము మహనీయులకు వందనమో మహాజనులందరి వందనమో బీద సాదల వందనమో మా పోరు బిడ్డల వందనమో బీద సాదల వందనమో మా దళిత బిడ్డల వందనమో అనేకటువంటి పాటలు పాడేటువంటి కళాకారుల బతుకు మారాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మనమే పాటలు పాడుతూ ఉన్నాం. మనకు బట్టలు ఎందుకు లేవు, మన పిల్లలకు జ్వరాలు వస్తే మనం ఎందుకు వేరే లీడర్ని అడుక్కుంటా ఉన్నాం. గద్దెనెక్కించేది మనమే, మన బతుకులు చెప్పుకునేదే మనమని చెప్పి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ బాటలో మేము నడుస్తామని చెప్తా ఉన్నాం. జై భీమ్, థ్యాంక్ యూ. ఈరియాడు బీరియాడు గొల్ర బల్రాగా షటోడు అందరు ఈరిగాడు బీరియాడు గొల్ర బల్రను గాచటోడు ఈరిగాడు బీరిగాడు బర్ల బర్లను గాజటోడు చల్ ఈరియాడు బీరియాడు గొల్ర బల్రను గాచటోడు ఈరిగాడు బీరిగాడు బర్ల బర్లను గాజటోడు కూలినాలి చేసటోడు ఊరు సాపు చేసటోళ్ళు కూలినాలు చేసేటోడు భూమి సాగు చేసేటోడు చల్ ఓటు నాదంటున్నారో ఈ సీటు నాదంటున్నారో ఓటు నాదంటున్నాడో ఈ సీటు నాదంటున్నాడో చల్ రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడు రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడు ఈ రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడు రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడు ఆవు తోళ్లను తీర్చటోళ్ళు డప్పు తయారు చేసేటోళ్ళు ఆవు తోళ్లను తీసేటోళ్ళు డప్పు తయారు చేసేటోళ్ళు ఓటు నాదంటున్నారో ఈ సీటు నాదంటున్నాడు ఓటు నాదంటున్నాడో ఈ సీటు నాదంటున్నాడో చల్ రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడు రాజునైతా నన్నడో ఈ రాజ్యమేలాలన్నాడో ఇట్లా ఇంకా చాలా మంది మీద పాటలు ఉన్నాయి కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక చిన్న పాట పాడతా. ఉయ్యాల జంపాల ఊగాలిరో నీలి రంగుల జెండా ఎగరాలేరా ఉయ్యాల జంపాల ఊగాలిరో నీలి రంగుల జెండా ఎగరాలేరా చల్ ఉయ్యాల జంపాల ఊగాలిరో నీలి రంగుల జెండా ఎగరాలేరా ఊరంతా ఉప్పొంగిపోవాలిరో జన గజ్జనై మోత మోగాలేరా ఊరంతా ఉప్పొంగిపోవాలేరా జన గజ్జనై మోత మోగాలేరా మన త్యాగాల నీలి జెండెత్తుకోరో గుండె నిండా కంటికి రెప్పోలే చూసుకోరో మనసు నిండా త్యాగాల నీలి జెండెత్తుకోరో గుండె నిండా కంటికి రెప్పోలే చూసుకోరో మనసు నిండా జెండెత్తుకోరో గుండె నిండా కంటికి రెప్పోలే చూసుకోరో మనసు నిండా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. నేను దీనికి ఏ విధంగా సేవ చేసినాను అప్పుడు 2018, 17, 16 సమయంలో నేను ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేసిన నాటకాల పిచ్చిన ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని నాటక రూపంలో ప్రదర్శించే నాలెడ్జ్ ఉంది నాకు. ఇప్పుడు దీని గురించి నేను బీఎస్పీ పార్టీది అప్పుడు 2018లో
మన ఇక్కడ జరిగింది మీటింగ్, హన్మకొండలో జరిగింది. అప్పుడు ఆకాష్ ఆనంద్ గారు వచ్చారు అక్కడికి. బిఎస్పి ఎలా ఓడిపోతుంది, మన దళిత మన బహుజనులు ఎలా ముద్ర వాళ్ళలో లేకపోవడం మనందరిలో ఉంది. గురువుగారు చెప్పారు ఇప్పుడు దాకా మీరు ఇక్కడికి వచ్చారు, పెద్ద పెద్ద విప్లవాలు కూడా సామాన్యులతోనే సాధ్యమైనవి, సామాన్యులే తీసుకురావడం జరిగింది. కాబట్టి మనమే అన్నిటినీ సాధ్యం చేయగలుగుతామని చెప్పారు. ఆర్థికంగా మనం ఏదైతే ఉందో నా దగ్గర 100 ఐడియాస్ ఉన్నాయి, డబ్బులు ఎలా సంపాదించాలనేది. నా నంబర్ ఇస్తాను, తీసుకోండి. అందరికీ ఒక్కరు కూడా నెలకి 80,000 రూపాయల నుంచి 90,000 సంపాదించేటటువంటి ఐడియాలను ఉపయోగించాల్సింది మన బ్రెయిన్. మనకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం అందులో గెయిన్ చేయగలుగుతాం. దీనికి నేనే ఎగ్జాంపుల్. ఎలా అంటే 2022లో మా ఇల్లు మొత్తం కాలిపోయింది, నేను 0. అదే నా ఆచారంలో ఇప్పుడు మళ్ళీ నాకు 3 బెడ్రూమ్ ఇల్లు, పెద్ద 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. అదే నా ఆచారంలో ఇదే రవి సార్ సుదర్శన్ నాకు తెలుసు, మన పార్టీ వాళ్ళకే తెలుసు. కిరాయి ఇంట్లో ఉండి రేకుల ఇల్లు మొత్తం మీకు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఉంటాయి అన్ని ఫొటోస్, కాలిపోయినాయి. నేను ఇదే 20 మందికి నా సంఘం తరపున, తెలంగాణ సినిమా జానపద కళాకారుల సంఘం తరపున 25 మందికి నేను ఈఎస్ఐ చేయించిన సంఘం తరపున. ఏ కళాకారుడికి ఏం జరిగినా సరే వాళ్ళు రేపొద్దు మనం చేసే 2,000కు 1,000 రూపాయలకు 1,500కే పనిచేస్తాం. అరే నీకు 1,500 ఇస్తా ఈరోజు నువ్వు డప్పు కొట్టడానికి రా అంటే వరంగల్ నుంచి అదే ట్రైన్లో 100 రూపాయలు రావడానికి, 100 రూపాయలు పోవడానికి 1300 ఇంటికాడ మిగులుతాయని చెప్పి వస్తాం. దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కళాకారులకు ఎటువంటి ఈ 100 రూపాయలు కాదు, ఈ 1300 అతను జోబులోకి వెళ్ళాలి. నా ద్వారా వచ్చే ఈఎస్ఐ కార్డు వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి 50 లక్షల దాకా వాళ్ళకి ఆపరేషన్ అయినా సరే ఏదైనా కళాకారులు బతకడానికి ఈ యొక్క అవకాశం నా సంఘం తరఫున నేను పెట్టడం జరిగింది. ఇది ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఒక అమ్మని మేము 2018లో ఒక ప్రచారానికి వెళ్ళడం జరిగింది. పాలకుర్తిలో ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఓ బహుజన వాడలో అంబేద్కర్ నగర్ పేరు పాలకుర్తిలో మేము వెళ్ళడం జరిగింది. అమ్మ నువ్వు ఎవరికి ఓటేస్తావు అమ్మ అంటే, నేను పలానా పార్టీకి ఓటేస్తా బిడ్డ, నాకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తా అంటుంది అని అన్నది. ఎందుకమ్మా 3,000 పింఛన్ అంటే, మా కొడుకుకు ఉద్యోగం లేదు బిడ్డ, ఆ 3,000 ఇస్తే వాడు ఇంకేదైనా పని చేసుకుంటాడు. నేను ఒకటే చెప్పిన ఏంటంటే, అమ్మ బిఎస్పి పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఆ పార్టీ మా భవిష్యత్తు, ఆ ఓటు మా భవిష్యత్తు. మా భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారు. మా భవిష్యత్తు ఆ ఓట్లో దాగుంది. అదే నీ కొడుకుకు నువ్వు పార్టీకి ఓటేయడం వల్ల ఇదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నీ కొడుకుకు ఉద్యోగం వస్తుంది, నీ కొడుకుకు 60,000 రూపాయల జీతం వస్తుంది. నీకు 3,000 ముఖ్యమా 60,000 ముఖ్యమా అంటే ఆమె బిఎస్పి పార్టీకే ఓటేస్తా బిడ్డ ఇంకెవరికేనని చెప్పింది. ఓటు విలువ ఎందుకు వాళ్ళు మనకు ఓటేయాలని చెప్తే ఆ ఓటు మనకు వచ్చేస్తుంది. నీకు డబ్బులు ఇస్తామా లేకపోతే ఇంకో ఇస్తామా అనే కాదు. ఈ పార్టీ విలువ ఏంటంటే అద్భుతం. ఇందులో అద్భుతాలు ఉన్నాయి. ఆ కాంశీరామ్ గారి బుక్కే ఒక అద్భుతం. ఆయనే అంబేద్కర్ ఐడియాలజీని నమ్మి ఆ ఐడియాలజీనే బుక్ రూపంలో రాశారు. మన అంబేద్కర్ ఐడియాలజీ అద్భుతంగా అందరు నమ్ముతారు. మళ్ళీ గణేష్ పండుగ వస్తే మళ్ళీ వేరే చందాలు వసూలు చేస్తాం, మళ్ళీ ఏదైనా పార్టీ పిలిస్తే డప్పు కొట్టడానికి పోతాం. మళ్ళీ అంటే అంబేద్కర్ 14వ తారీఖు రాగానే రక్తంలో విప్లవం వస్తుంది. మరి 365 రోజుల్లో ఆ ఒక్కరోజే విప్లవం వస్తుంది, 365 రోజులు పండుకుంటుంది. కాబట్టి 365 రోజులు విప్లవం రావాలి. ఆ ఒక్కరోజు మనకు అంబేద్కర్ మీద ప్రేమ రావాలి, ఆయన చేసినటువంటి జ్ఞాపకాలు గుర్తుకు రావాలి, ఆయన దారిలో మనం నడవడానికి అవకాశం కావాలి. ఆ అవకాశమే బిఎస్పి పార్టీ మనకు చూపించింది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం నాకు కల్పించి ఇక్కడ చెప్పే విధంగా, నన్ను మాట్లాడే విధంగా మీరు ఎక్కడ మీటింగ్ పెట్టండి సార్, మా భార్య నేను ఇద్దరం కలిసి వస్తాం. మీరు మొన్న మీటింగ్ పెట్టిన దగ్గర కూడా నేను మీతో వచ్చి ఫోటో దిగాను. నల్గొండలో మీటింగ్ పెట్టండి, పెద్దపల్లిలో మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇంకెక్కడన్నా మీటింగ్ పెట్టండి, మా భార్య నేను కలిసి ఇద్దరం వెళ్ళిపోతాం అక్కడ ఏదో చెప్పబోతున్నారు మన కోసం. మనం నేర్చుకోవాలి. ఏదో మనకు తెలియని సబ్జెక్ట్ అక్కడ నేర్చుకోబోతున్నాం. అక్కడ నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం పోరాడగలుగుతాం. నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని ఎదిరించగలుగుతాం. నేర్చుకోవాలనే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అధికారంలోకి రాగలుగుతాం. అంతా నాకే తెలుసు అనుకుంటే అక్కడే ఉండిపోతాం. ఇది చాలా విలువైనది, నేను నేర్చుకున్నది. ఫస్ట్ టైం నేను ఇక్కడ మాట్లాడడం. ఎప్పుడు స్టేజ్ మీదకి రాలేదు, రావాలనుకోలేదు కూడా. కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నాం సార్, మాకు హెల్ప్ చేయండి అని సార్ని అడుగుతుంటే పార్టీయే ఇబ్బందులు.
పార్టీయే ఇబ్బందిలో ఉంది. ఇది నిజం, ఇది వాస్తవం. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నిజం. మన రక్తం తోడయ్యి ఎదుటి వ్యక్తికి రక్తాన్ని ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు పార్టీ అండగా నిలబడి ఏనుగంత బలం మనం అనుకుంటాం. ఇప్పుడు మనం ముందు నడుచుంటే ఏనుగు వచ్చింది అనుకోండి, ఎవరు ఏ జంతువు అక్కడ నిలబడదు, అవకాశం కూడా ఉంది, తొక్కి పడేస్తుంది. ఆ ఏనుగుకి మనం బలం ఇవ్వాలి, మన రక్తాన్ని ఇవ్వాలి, మన ఆర్థికం ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన మేధస్సుని ఇవ్వాలి, మన చదువుని ఇవ్వాలి, మన జ్ఞానాన్ని పంచి ఆ జ్ఞానంతో ఆ ఏనుగుకి బలం ఇవ్వగలిగితే మనం బలహీనులుగా ఎప్పుడూ కాకుండా అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఈ అన్న దగ్గరకు కూడా నేను ప్రచారం చేయడానికి పోయినప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు బీఎస్పీ ఎమ్మెల్యే అందరికీ నేను వారం రోజులు 4 రోజులు పోయి పనిచేసినాను. బాలన్న దగ్గరికి వెళ్ళి అంత మునుపున్నది ఎమ్మెల్యే దగ్గరికి అందరి దగ్గర బీఎస్పీ పార్టీ అంటే నాకు అంత పిచ్చి. మా నాన్న నేర్పినటువంటి వ్యవస్థ. పిచ్చి ఎలా వస్తుంది? మీరు బుక్కులు చదవడం వల్ల వస్తుంది. ఎదుటి వ్యక్తి మన అన్యాయం చేసిండు కాబట్టి అన్యాయం ఎదిరించడానికి అవకాశం బుక్కు. ఏం అన్యాయం చేసిండు అనేదానికి అందులో మనకు ఎదుటి వ్యక్తి ఏం అన్యాయం చేసిండు అనేదానికి బుక్కు. జ్ఞానవంతమైనటువంటి వ్యక్తులు రాసిపోయారు, వాళ్ళు లేరు. ఆ బుక్కులో వాళ్ళ మేధస్సు మొత్తం దాగి ఉంది. ఆ మేధస్సుని మన మెదడుకు ఎక్కించుకున్నప్పుడు ఏ ఆర్థిక ఇబ్బందులు మనకు రావు. జ్ఞానవంతమైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడు. నా ఉద్దేశం కళాకారులు జ్ఞానవంతమైన వ్యక్తులని కాదు, కొద్దిగా అవగాహన లోపం అంతే, కొంచెం అవగాహన. నేను 2000 మందిని కోఆర్డినేషన్ చేస్తాను, ఒకటే ప్రోగ్రామ్, ఒకటే కాల్. నేను రూపాయి ఎవరికి అడ్వాన్స్ ఇయ్యను. 2000 మంది వచ్చి అక్కడ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు పోయేలోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తాను. నేను టీఆర్ఎస్కి చేసిన, కేటీఆర్ గారు వెల్కమ్ చేస్తా, కేసీఆర్ గారికి వెల్కమ్ చేస్తా, రేవంత్ రెడ్డి గారికి వెల్కమ్ చేస్తాను. కళాకారులు అందరినీ తీసుకొచ్చి నేను చూపిస్తాను మీ దగ్గర. నాకు అన్ని డబ్బుల కోసమే చేస్తాను. బీఎస్పీ పార్టీ ఒక్కదానికే నా సమయాన్ని కేటాయిస్తాను. నేను అందరికీ డబ్బులే, అందరికీ. నేను మోడీ గారు వచ్చినప్పుడు కూడా 1000 మందిని పెట్టా కళాకారులు కూడా. అప్పుడు వాళ్ళకి ఏదో చెప్పుదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంకేదో చెప్తారు మనకి కళాకారులు. అందుకే వాళ్ళకు పనిస్తే ఏమైందంటే కళాకారులకు మన మాట వింటారు. 20% వింటారు మాట. ఆ 20% వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళని కోఆర్డినేషన్ చేసి అన్ని కళారూపాలు, మీరు ఒక్కటి కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల పేర్లు, ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ కళారూపం ఉంది, మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ కళారూపం ఉంది, ఏ కళాకారుడు పనిచేస్తుండు, ఏ కళాకారుడు చనిపోయాడు, నా దగ్గర బుక్ ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డుతో సహా ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది, ఆంధ్రాలతో సహా. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తాం. మీరు అన్ని సినిమాలు చూస్తుంటారు, బ్యాక్గ్రౌండ్లో జాతర సెటప్లు వస్తుంటాయి. ఫైట్ సీన్ వచ్చినప్పుడు కొమ్ముకోయ కళాకారులు, గుస్సాడి కళాకారులు, డప్పు కళాకారులు, ఒగ్గు కళాకారులు, తర్వాత మీకు బోనాల కోలాటం కళాకారులు, ఈ కళాకారులు అందరూ అక్కడ ఫైటింగ్ సీన్లో కనపడుతుంటారు. మన బహుజన కళాకారులు. ఈ కళాకారులందరినీ అరేంజ్ చేసే సినిమాలో నేను వాళ్ళందరికీ వాళ్ళకి మేకప్ వేసి వాళ్ళందరినీ రెడీ చేసి ఇచ్చేది కూడా లేదు. మా ఇంటికి మీరు ఎవరని రండి సార్, మొత్తం కళాకారుల ఫొటోస్ ఉంటాయి విత్ పెయింటింగ్తో. నాకు సహకరించిన ప్రతి కళాకారుడి బొమ్మ నా ఇంటి మీద ఉంటుంది. నేను వాళ్ళ కష్ట రెక్కలతోని, వాళ్ళ చెమట దారాలతోని, వాళ్ళు నా కోసం పనిచేయడం వల్ల ఆ ఇల్లు నేను కొనుక్కున్నా అని ఒక నిస్వార్థమైనటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువతోని నా ఇంటికి ఆ ఫోటోలు ఉంటాయి విత్ పెయింటింగ్తో. కళాకారులు అమితమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తులు. ఆ జ్ఞాన సంపదను 20% మనకు వాడుకున్న అన్ని రాష్ట్రాలల్లో బహుజన పార్టీ వస్తుంది, బీఎస్పీ పార్టీ వచ్చేస్తుంది. మనం 5 పైసల మందం కూడా వాడట్లేదు. ఇప్పటి నుంచైనా సరే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, ఐడియా ఇస్తాను. నేను 80,000 రూపాయలు సంపాదించే ఐడియా ఇస్తాను. దానికి 10 పైసలు ఖర్చు అవుతుంది, మీకు 10 రూపాయలు వస్తుంది. ఇది దొంగతనం కాదు, ఇంకేదో కాదు, మేధస్సుని వాడితే డబ్బులు వస్తుంది. ఇంకేదో ఉన్నాయి సమాజంలో నలుగురిని చేర్చా, ఇది కూడా కాదు బిజినెస్. మనం 2 గంటలు సమయం కేటాయిస్తే బిజినెస్లో మనం బాగుపడతాం. మిగతా 22 గంటలు 8 గంటలు పడుకుని ఇంకా 16 గంటలు ఉంటే సమాజం కోసం, బీఎస్పీ పార్టీ కోసం మనం సమయం కేటాయించాలి. నేను ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా సార్. మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు ఉండి, ఇల్లు లేక అది లేక పిల్లల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు సార్. 24 hours/7 మీకు దగ్గరికి వచ్చి నేను పనిచేస్తున్నాను. అది చెప్పడం కోసమే నేను ఇప్పుడు నాకు ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎక్కడ ఏం జరిగినా మాట్లాడాలనిపిస్తుంది, పోయి ఏదో నేర్చుకోవాలనిపిస్తుంది. మనం ఆర్థికంగా బలపడాలంటే మన మేధస్సును వాడాలి.
ఆర్థికంగా పార్టీ బలపడాలంటే మన రక్తాన్ని ధారపోయాలి ఈ పార్టీ కోసం. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తీ కదనే మాయమ్మా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వస్తి కదరే ఓటమ్మా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వస్తి కదరే ఓటమ్మా. ఎర్ర టోపీకి వేసే ఏడు పూల పాలాయే టోపీకేసే కాషాయో నీకేసే గోసో గోసై పాయే కద్దరో నీకేసే కన్నీల పాలాయే పసుపు టోపీకేసే పసుపు టోపీకేసే ఓటమ్మా నీ పసుపు కుంకుమ పోయినాదే పాయమ్మా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వస్తి కదరే ఓటమ్మా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తిగానే పాయమ్మా. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా వేసి వస్తి కదరే ఓటమ్మా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక 20 పాటలు రాసిన నేను. ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, భావి భారత ప్రధాని నేనే అయితని చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టి ఓటును చోరీ చేసి గద్దెనెక్కినాక వాడు గతం మర్చిపోయిండు. ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి. ఛాయ నీళ్లు తాగుకుంటూ చాయి పే చర్చ అని, చాయ నీళ్ళు తాగుకుంటూ చాయి పే చర్చ అని, చిక్కడి పెళ్లికి వచ్చి చక్కని మాటలు చెప్పి, ఇక్కడి పెళ్ళికొచ్చి చక్కని మాటలు చెప్పి నిరుద్యోగుల నోటిల మట్టి కొట్టినాడు సోడా. చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండురో రాహుల్ గాంధీ వచ్చి. హామీల గ్యారెంటీలు అందలమెక్కినాయి, గాలి మోటార్ ఎక్కినంటూ గ్యారంటీలు ఎగిరిపాయే. ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి. పాట మొత్తం రాసిన సూపర్ పాడు. ఖమ్మం జిల్లాలోన కన్నీటి వెతలు ఎలా, వెలుగుమట్లలోనే చీకటి ఎట్లయింది చూడు, కాలి జాగ ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లు అని, కాలి జాగ ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లంటూ, కాలి జాగ ఉన్నోనికి ఇందిరమ్మ ఇల్లని. అరే నువ్వు ఇచ్చే ఇల్లు పాడుగాను, ఉన్న ఇల్లు వీకబట్టే. ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి. హామీల మేనిఫెస్టో ఆటకెక్కి వెక్కిరిస్తే అబద్ధాల గ్యారెంటీలు అడ్డేముందని నాకు, అట్మదిల హామీలు అడ్డేముందని నాకు, అబద్ధాల గ్యారెంటీలు అడ్డేముందని నాకు. గూడు లేక పక్షి లెక్క రోడ్డు పాలు చేసినావు, గాలి మోటారు లెక్క గ్యారెంటీలు ఎగిరిపాయే. ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి, ఏం చెప్పిండో రాహుల్ గాంధీ వచ్చి. థ్యాంక్ యూ. పాసిపోయిన బువ్వ మాడిపోయిన కటక,
పాసిపోయిన బువ్వం ఆడిపోయిన గట్క సలిగంజి పోసుకొని నీలి జెండెత్తిండ్రు. ఎవరెత్తిండ్రు? ఎవరెత్తిండ్రు అంటురా? నీలి జెండా ఆ, అది లెక్క. అందుకు మనం ఏం చేయాలంటే అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకో, అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకో, అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకో, అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకో. అద్భుతమైన రథసారథి మన తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మనకున్నాడు కాబట్టి బహుజన కళాకారుల సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మీకు జై భీములు సార్. నవ్వాలి సార్ గట్టిగా గట్టిగా. జై బోలో రి జై బోలో మన తెలంగాణకు, జై బోలో జై బోలో రి జై బోలో మన తెలంగాణకు, జై బోలో రే జై బోలో ఇప్పుడు శేఖర్ అన్నకు జై బోలో, జై బోలో రే జై బోలో మన శేఖర్ అన్నకు జై బోలో. ఏమారే జై బోలో రే జై బోలో. ఇక ఇంత పరిస్థితి ఉంది, బలం ఉన్నది, శక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఏం చేయలేకపోతున్నాం. పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమేకు, పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమేకు అంటే అరకగట్టనికే ఎట్లా కొంటుండే మనం పెద్ద మాత్రం మనలు, అది అర్కవతలేమని తీసుకొస్తే అర్కవతలే కూర్చుంటుంది. అది పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ముందన్న, పోతన్నా దున్న పోతన్నా దున్న పోతన్నా తిని కొన్న ఫలమే ముందన్న. థ్యాంక్ యూ. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు పండా. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు అండా. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు పండా. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వండా. నిన్ను మోసిన కాంచీరాము ఏడే ఓ నీలి జెండా, నిన్ను మోసిన కాంచీరాముడేడే ఓ నీలి జెండా. మము బాసిన అంబేద్కరు ఏడే మా నీలి జెండా, మము బాసిన అంబేద్కరుడేడే ఓ నీలి జెండా. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు పండా. అమ్మా ఓ నీలి జెండా నిన్నొంటరి చేసెల్లిండా, నిరుపేదల గుండెల నిండా నీ ఆశయ ఫలాలు వండా. పువ్వు పుట్టంగానే పరిమళ మీద చల్లినట్లు, పువ్వు పుట్టంగానే పరిమళ మీద చల్లినట్టు. మనం చదువుకు దూరం వై ఈరోజు మనోళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, హెలికాప్టర్లు అయ్యారు. మా జ్ఞానాన్ని ఓర్వలేక వాడు కుక్కయి మొరుగుతుండో, మన మార్పును చూడలేక మన పైన కుట్రలు చేస్తూ ఉండో. మా జ్ఞానాన్ని ఓర్వలేక వాడు కుక్కయి మొరుగుతుండో, మన మార్పును చూడలేక మన పైన కుట్రలు చేస్తూ ఉండో. మూతికి ముంతను ముడ్డికి చీపురు కట్టి ఏలన చేసి నోళ్ళు బాటింట మమ్ము నడవనీయలేదు. మూతికి ముంతను ముడ్డికి చీపురు కట్టి ఏలన చేసి నోళ్ళు బాటింట మమ్ము నడవనీయలేదు. మన ఇండ్ల పక్కలున్న బడికి పోనీయలే,
ఆ కన్నంతరాలను దాటి చదివేటి ఆ కన్నంతరాలను దాటి చదివేటి పిల్లల నడుగురాళ్ళుచ్చే అంబేద్కర్ అయ్యాడంటే చెప్పురా బడివే మాన్యవర్ కాంశీరామ్ అంటే చెప్పురా నీకు బడివే మా జ్ఞానాన్ని ఓర్వలేక వాడు కుక్కయ్యి మరుగుతుండో మన మార్పును చూడలేక మన పైన కుట్రలు చేస్తూ ఉండో మా జ్ఞానాన్ని ఓర్వలేక మనం పాట పాడేటోళ్ళం భయ్ పాటనే పాడాలి చప్పట్లు కొట్టాలి పాట పాడాలి మీరు కూడా లీడర్లు అందరూ వాడచ్చు శేఖరన్న మీరు ఒక్కరు వాడితే అందరూ వాడతారు మా జ్ఞానాన్ని ఓర్వలేక వాడు కుక్కయ్యి మరుగుతుండో మన మార్పును చూడలేక మన పైన కుట్రలు చేస్తూ ఉండో చల్ మా జ్ఞానాన్ని ఓర్వలేక వాడు కుక్కయ్యి మరుగుతుండో మన మార్పును చూడలేక మన పైన కుట్రలు చేస్తూ ఉండో మన పైన కుట్రలు చేస్తూ ఉండో ఆగది ప్రయాణం అన్నా ఆగది జగన్ నీ అమ్మ నువ్వు ఆడినప్పుడు మేము అందరం అయినా కానీ నువ్వు ఆడతలేవు మళ్ళీ పంచాయతీ వస్తుంది ఇప్పుడు దేవేందర్ అని ఎట్లా కొట్టలేని నీ మీద కూడా కొట్లాడాలిగా పాట పాడు అన్నదికి దియే ఆగది ప్రయాణం మన నీలి జెండా ప్రస్థానం ఆగుతుందా ఆగదంటే చప్పట్లు కొట్టు ఆగది ప్రయాణం మన నీలి జెండా ప్రస్థానం గాయం మనకు కొత్తదా కన్నీళ్ళు మనకు తెలియదా నేతమా నరాల నిండా రుదిర తార పారినంత కాలం సాగనివం మత ఉన్మాద బిజేపోని ఇంద్రజాలం ఆగది ప్రయాణం మన నీలి జెండ ప్రస్థానం ఆగది ప్రయాణం మన నీలి జెండ ప్రస్థానం ఆగది ప్రయాణం నీలి జెండ ప్రస్థానం తరాలు మారిపోని ఎడారులెదురు కానీ నిరాశలోన ముంచే అపజయం వసేరాని నిరాశలోన ముంచే అపజయం వసేరాని నరాల నిండా రుదిర తార పారినంత కాలం సాగనివం మత ఉన్మాద కేంద్ర ఇంద్రజాలం ఆగది ప్రయాణం మన నీలి జెండ ప్రస్థానం ఆగది ప్రయాణం మన నీలి జెండ ప్రస్థానం ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం ఆగది ప్రయాణం ఇట్లా పుట్టిన వాట ఎక్కడ గుడిపల్లి పోయి ఎక్కడ ఉత్తరప్రదేశ్ పోయి చూడరు ఒకసారి అరే పాట పాడతాడు ఎవడు ఆడతాడు ఊకూకనే రాలే బిడ్డ కూసున సీటు ఎవడు వాడు మనకు అరే మన కోసం నిలబడ్డది భయ్ వద్దన్న కొట్లాడి ఇష్టంగా చదువుకొని చిన్నతనములోనే ప్రశ్నించే తనంతోని కంచిరామయ్య కంట ఎట్లా పడితివో నిజానికి బహేంద్రి గారు గనక కాంశీరామయ్య కంట పడకుంటే ఈ దేశ బహుజనులకు భవిష్యత్తు లేదు కంచిరామయ్య కంట ఎట్లా పడితిరో ఈ దేశ బహుజనుల భవిష్యత్తు మీరయ్యిండ్రో రాబోయే తరాలకి మార్గదర్శి మీరో నా పాట ఉత్తరప్రదేశ్లో ఉన్న మనోళ్ళ గురించి చెప్పాలి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సేకరణ గురించి చెప్పాలిగా ధీరే 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 మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికి చెందుకై కావాలనా లేదా ధీరే 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 అరే మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికి చెందుకై చల్ ఇనూరి మళ్ళీ చెప్ప ధీరే ధీరే ధీరే
మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికిచ్చేందుకై చల్ ధీరే 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 మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికిచ్చేందుకై పల్లె పల్లెలో నీలి జెండలు ఎగరేస్తూ తప్పింది నీలి జెండలు అంటే మస్తుకునే పల్లె పల్లెలో ఏనుగు జెండలు ఎగరేస్తూ పల్లె పల్లెలో ఏనుగు జెండలు ఎగరేస్తూ కమరి కొలిమిలో కాలిన చేతులు చట్టాన్ని చేయాలంటూ కమరి కొలిమిలో కాలిన చేతులు చట్టం చెయ్యాలంటూ నేను ఒక మాట చెప్పిండన్న నీ ప్రతి పాటలు పెడతాను చదువుకుంటే ఒక్కని బతుకు మారుతలన్నడే చదువుకుంటే ఒక్కని బతుకు మారుతలన్నడే రాజ్యం వస్తే మన సమాజపు బతుకులు మారుతాయండే కాంచి రామయ్య బాటలు నడవాలండే బహుజన రాజ్యం మన కోసం తీసుకురావాలండే ధీరే 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 మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికిచ్చేందుకై ధీరే 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 మన కోసం నిలిచాడే ఈ తెలంగాణలో రాజ్యం బహుజనుల చేతికిచ్చేందుకై బహుజనుల చేతికిచ్చేందుకై బహుజనుల చేతికిచ్చేందుకై బహుజనుల చేతికిచ్చేందుకై ఒక నాయకుడు మరి బీఎస్పీలో ఏళ్ళ తరబడి పనిచేస్తూనే ఉంటాడు. ఒక నాయకుడిగా ఉన్నట్టుగా ఒక కళాకారుడు ఎందుకు ఉండొద్దని చెప్పేసి 2007లో నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు కూడా నేను బహుజన సమాజ్ పార్టీలో పాడుతా ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, జేబీఎస్, ఎంజీబీఎస్, జడ్చర్ల బస్టాండ్లో, కరీంనగర్ బస్టాండ్లో తిండున్నా లేకున్నా కడుపులో పేగులు బయటకు వచ్చేదాకా పనిచేశాం. కాబట్టి ఇంకా కూడా పనిచేద్దాం. మీలాంటి కళాకారులందరూ కూడా రేపు బహుజన సమాజ్ పార్టీకి తోడైతే ఇక్కడ కాదు వందల మంది, వేలాది మంది, లక్షలాది మంది ప్రజల ముందట మన పాటలు పాడితే, మనం మాట్లాడితే, మనం ఆడితే తెలంగాణ ధూమ్ధాములు జరిగినట్టు, మావోయిస్టు సభలు జరిగినట్టు, గద్దరన విమలక్క సభలు చేసినట్టు, ఏపూర్ ఏమన్నా లక్షల పబ్లిక్ ముందట వారినట్టుగా ఇవాళ మన కళాకారులందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ వేదికల దగ్గర వేలాది లక్షలాది మంది ప్రజల దగ్గర పాడినట్టయితే బరాబర్ తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక పాట, ఒక మాట, ఒక ఆట, ఒక తీరుంటుంది. కాబట్టి నేను ఇవాళ గమనించిన చాలామంది కూడా కొత్త కొత్త పాటలు పాడుతూ ఉన్నారు. నిజంగా కొంత బహుజన సమాజ్ పార్టీకి పనిచేయదు కదా, అనేక మంది గొంతులు కావాలి కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఎంతోమంది కళాకారులు ఒక్కడే రసమై పాలకిషన్ పనిచేయాలి. గోరెడ్డి వెంకన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, విమలక్క కావచ్చు, అనేక మంది కళాకారులు మనమందరం కూడా ఆ ఉద్యమం కోసం పనిచేశాం. కాబట్టి మనం పాడితే, మనం రాస్తే, మనం అంత పవిత్రంగా, అంత కంప్లీట్గా పనిచేస్తే ఏ పూరు సోమన్న లాంటి వాడు కానీ, అదేవిధంగా విమలక్క లాంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో బహుజన రాజ్యం కోసం బీఎస్పీ జెండా కిందకి వచ్చి పనిచేస్తా మన స్ఫూర్తి ఉండాలి. మనమంతా కంప్లీట్గా ఉండాలి. ఇక్కడ వాడి ఇవాళ ఇక్కడ రాసి, ఇక్కడ వాడి, ఇక్కడ చెప్పి ఇది ఆచరించకుండా మనం వేరే వేదికల మీద వాడితే అర్థం ఏం లేదు. ఎందుకంటే బీఎస్పీలో డబ్బులు ఉండే ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మనం కొంత సర్వీస్ చేద్దాం, మనం కొంత కష్టపడదాం. మన జీవితాన్ని అంతా పనంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో కొత్త ఇంత తీసుకొని తప్పకుండా మన బహుజన సమాజ్ పార్టీలో కొనసాగుతూ ఉంటే, ఎందుకంటే పాట అనేది ఇవాళ నక్సలైట్ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, ఇవాళ జానపద పాటలు కూడా సక్సెస్ అవుతున్నాయంటే ఆ బాణీలు అర్థాలు బాగున్నాయి కాబట్టి ఇవాళ సక్సెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి బహుజన ఉద్యమం బీఎస్పీ ముందుకోవాలంటే అనేక కొత్త కొత్త పాటలు రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, మరి మీ అందరికీ తెలిసినటువంటి పాటనే, నాకు చాలా పేరు తెచ్చినటువంటి పాట మరి అన్న మత్స్యదేవేంద్రన్ గారు రాసినటువంటి పాట. మీలాంటి వాళ్ళు లేరయా ఈ నేలన కానుసి రామయా, మనువాద కోట పునాదులను కూల్చిన మారాజువయ్యా, బహుజన పిత నీవయా మా భవిష్యతైనావయా, బహుజన రాజ్యాధికార దారులు వేశావయా, బాబాసాహెబు అంబేద్కరు బతుకు చదివినావయా, బతుకు చదివినావయా, బతుకు చదివినావయా, ఆ మహనీయుని
ఆశయాలు భుజమున మోసావయా భుజమున మోసావయా భుజమున మోసావయా అనసబద్ధ జాతులను ఏకము చేసావయా అగ్రకులము తీరును ఇలా తీస్తూ బతికినావయా నీలాంటి వాళ్ళు లేరయ ఈ నెలన కాంచి రామయా మనువాద కోట పునాదులను కూర్చిన మహారాజువయ్యా బహుజన పిత నీవయ మా భవిష్యతైనావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా అంబేద్కరు భావాలను అంతము చేయాలని అంతము చేయాలని ఆ కాంగ్రెసు బీజేపీలు కుట్రభూని నాయని ఓట్లు సీట్లు మావేనని నిలదీస్తివి నీవయా ఓట్లు సీట్లు మావేనని నిలదీస్తివి నీవయా చెంచగాల నిలబెట్టి నిప్పులు చెరిగావయ నీలాంటి వాళ్ళు రామయ్య మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా బహుజన పిత నీవయ మా భవిష్యతైనావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యం మనకు రావాలన్నావయా ఆ రాజులమై దేశం పాలించమంది నీవయా ఆ ఉత్తర ప్రదేశులోన తిప్పును రాజేస్తివయ మాయవతిని ముఖ్యమంత్రి పీఠము ఎక్కిస్తివయా వాళ్ళు లేరయ ఈ నెలన కాంతి రామయా మనువాద కోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా బహుజన పిత నీవయ మా భవిష్యతైనావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా అనగారిన వర్గాలకు అధికారం ఇస్తివయా అభినవ అంబేద్కరువై అమరుడవైనావయా నీవు ఊపిరియాగిన దినము అక్టోబరు 9 దేశమంతా దుఃఖించే దురుద్దినం ఇదేనయ్యా కాంతి వాళ్ళు ఈ నెలన కాంతి రామయ్య అనువాద కోట పునాదుల కూల్చిన మహారాజువయ్యా బహుజన పిత నీవయ మా భవిష్యతైనావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా బహుజన రాజ్యాధికార దారులు వేశావయా తెలంగాణ తీసుకొచ్చింది. ఈరోజు 80% ఉన్న జనాల దగ్గర అధికారం లేదు, ఆయుధం లేదు, ఆస్తి లేదు. తప్పకుండా ఈ తెలంగాణలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికారము మీరు తలుసుకుంటే వస్తుంది. కత్తుల యుద్ధం జరుగలేదు, నెత్తుటి చుక్కలు రాలలేదు, లాఠీ తూట మోగలేదు, ప్రాణహాని జరుగలేదు. కాన్షీరాము యూపీలోన బహుజన రాజ్యం తెచ్చెను, కాన్షీరాము యూపీలోన బహుజన రాజ్యం తెచ్చెను. మనువాదుల కోట మీద నీలి జెండ ఎగిరేసెను. కత్తుల యుద్ధం జరుగలేదు, నెత్తుటి చుక్కలు రాలలేదు, లాఠీ తూట మేలలేదు, ప్రాణహాని జరుగలేదు. కత్తుల యుద్ధం జరుగలేదు, తూట మోగలేదు, ప్రాణహాని జరుగలేదు. కాంశీరాము యూపీలోన బహుజన రాజ్యం తెచ్చెను, కాంశీరాము యూపీలోన బహుజన రాజ్యం తెచ్చెను. మనువాదుల కోట మీద నీలి జెండ ఎగిరేసెను. జరగలేదు, నెత్తుటి చుక్కలు రాలలేదు, ప్రాణహాని జరగలేదు. ఆయన మనకు నేర్పించింది కత్తుల యుద్ధం జరగకుండా, నెత్తుటి చుక్క చిందకుండా
ఈ తెలుగు రాష్ట్రంలో. బహుజన రాజ్యాన్ని సాధించుకోవడానికి ఈ తెలంగాణలో ఒక్క నెత్తుడు చుక్క రాలాల్సిన పని లేదు, ఒక్క తల తెగి కింద పడాల్సిన అవసరం లేదు. కేవలం మన సమాజానికి ఏదైతే జరిగిందో దాన్ని చెప్పడానికి మీరు ముందుకొస్తే తప్పకుండా తెలంగాణ వస్తుంది. నేను అంటే చాలా సందర్భాలలో ఒక వాదం కోసం నిలబడాలంటే కత్తి మీద సాము లాంటిది. నాకు తెలిసి అంటే నేను ఈ ప్రజా సంఘాల్లో కుల సంఘంలో పనిచేయలేదు, అదేవిధంగా ఏ నక్సలైట్ ఉద్యమాలలో పనిచేయలేదు. కానీ నేను సృష్టించిన సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం. నేను నా 25-30 సంవత్సరాల సాహిత్య రంగ ప్రయాణంలో చాలా అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చినాను ఈ సమాజానికి. మీరు విన్న ప్రతి పాటలు బహుజన భావజాలంతో కూడుకున్న ప్రతి పాటలు, ప్రతి వేదిక మీద నా పాట లేని వేదిక లేదు. మీరు విన్నట్టయితే ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌకిటబడి నలిగిపోవు కదనేటి దినం, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే, అడుగు అడుగు తను అనుభవించిన బాధను కలిసి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను కలిసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తన వెలుగై రాకుంటే. నిజానికి ఆయన వల్ల ఈరోజు మనం మనుషులుగా బ్రతుకుతున్నాం. కానీ ఆ మహనీయుల త్యాగాన్ని వదిలేసిన ఈ సమాజం అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గర బానిసలుగా ఉండి ఊడిగం చేస్తూ బహుజన మహనీయుల ఆశయానికి ఎవరు అడ్డుగా ఉన్నారు? మన వాళ్ళే అడ్డుగా ఉన్నారు. ఆ అడ్డుగా ఉన్నవాడి నటిని విరవాలంటే మీ పాట అనే ఆయుధంతో వాడి తలలు నరకాల్సింది. ఒక పాట ఎంత ప్రభావాన్ని సృష్టిస్తుంది అంటే మీరు చూసిండ్రు. గతరు ఒక పాట పాడితే లక్షలాది మంది కదిలొచ్చిండ్రు, విప్లవోద్యమంలో ప్రాణాలు పోడగొట్టుకున్నారు, కేసుల పాలైంది. ఒక పాటకు అంత శక్తి ఉంది. ఈరోజు ఆయన ఎవరి కోసం అంటే ప్రజా జీవితాలను పాటగా మార్చాలి. ఎవడైతే డబ్బుల కోసం కక్కుర్తిపడి కేవలం ఇప్పుడు వస్తున్న సాహిత్యము విలువైన సాహిత్యము ఒకటి కూడా లేదు. ఏదో వాడి అవసరాలకు వాడి వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే పాటలు రాసి సమాజాన్ని తప్పుతోవలో నడిపిస్తున్నారు. ఏం పాట కావాలి? ఏదో ఈ మధ్యలో వచ్చింది బాసింగ బలాలి, దాంతో ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉందా? ఏమి లేదు. అంటే సమాజానికి ఉపయోగపడే పాటలు పాడుతుర్రారా అంటే ఏ నా కొడుకు రాడు. వచ్చిందా? ఎందుకు రారు అంటే వాడికి స్పృహ లేక కాదు, వాడికి డబ్బు రాదు అని. ఎవడు నీతివంతుడు, ఎవడు అవినీతిపరుడు అంటే ఈరోజు శేఖరన్న ఏర్పాటు చేసిన సభకు వచ్చిన వాడే నీతిమంతుడు. ఉన్నది మీరు ఒక్కొక్కరు పాట పాడుతుంటే, ఒక్కొక్కరు అంటే రాసిన సాహిత్యం వింటుంటే అసలు నేను మీ ముందు చాలా తక్కువ అనిపిస్తుంది. అది నిప్పు కరికలా ఉన్నాయి. అలాంటి సాహిత్యం మీరు రాయడం కోసం, అలాంటి సాహిత్యాన్ని మీరు ప్రజలకు తీసుకుపోవడం కోసం తప్పకుండా ఇట్లాంటి సమావేశాలు మీరు తరచుగా నిర్వహిస్తే ఈ తెలంగాణలో చాలా అద్భుతమైనది అది వస్తుంది.
ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తున్నాను. ఇందాక తమ్ముడు 20 సంవత్సరాలుగా ఇదే ఉద్యమం కోసం పనిచేస్తున్నాడు. చాలా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా అద్భుతమైన సాహిత్యం రాస్తున్నాడు. మీరు ఎక్కడ కూడా ఇంకొక మాట తమ్ముడు అన్యతగా భావించద్దు, నిజం చెప్తున్నాను. ఎన్నడూ రానున్నదో మన రాజ్యము, ఎవడాపుతున్నాడో మన గెలుపును. ఈ వాక్యము మనల్ని అంధత్వంలోకి తీసుకుపోతే తప్ప అధికారం వైపు తీసుకుపోదు. మనిషిని అంటే పాజిటివ్ కోణంలో మనం చెప్పాలి, నెగిటివ్ కోణంలో ఆ పాట ఉంది. ఆ పాటలో పల్లవిని మార్చుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఇట్లాంటి సమావేశాలకు తప్పకుండా నేను మీకు ఫుల్ టైం నేను ఇవ్వడానికి సిద్ధం. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బహుజన కళాకారులను ఆహ్వానించడం జరిగింది. బీఎస్పీ ఆహ్వానం మేరకు విచ్చేసిన కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జేబీఎం జరుపుతూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అంశాలపై వాళ్ళ మెదడులకు పనిపెట్టి తెలంగాణ సమాజంలో చాలా విలువైన పాటలు పాడమే కాదు రాసి ఈ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నాయకులు అంటే బహుజన కళాకారులు కాదు, బహుజన నాయకులు ఈ వేదిక మీద అందరు ఉన్నారు. ఇక్కడ అశోక్ కావచ్చు, కుంటసీనన్న కావచ్చు, మరి మన వేదిక మీద అందరూ కూడా చాలా మన రామాయణము మహాభారతం మీద అంటే ఇంత పెద్ద చరిత్రను కూడా చదువుకొని దానిపై చాలా క్లుప్తంగా ఒక పాటలో 2 పాటల్లో మొత్తం ఈ సమాజానికి అర్థమై ఏ విధంగా ఈ బహుజన సమాజంపై ఇబ్బంది జరుగుతుంది అనే విషయం మీద కూడా చాలా క్లుప్తంగా చెప్పిన గౌరవనీయులు అన్నగారిని కూడా మనస్ఫూర్తిగా బీఎస్పీ పార్టీ నుంచి అభినందిస్తూ, మరి ఈ సమావేశానికి విచ్చేసిన కళాకారులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కానీ మానసికంగా సంపన్నులుగా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ సమాజాన్ని బాగు చేయగలరు అని ఈరోజు వాళ్ళు ఏవైతే పాటలు పాడిర్రో అలా పాటలల్లా ఎంత ఇంటెన్సిటీ, ఎంత నీతి నిజాయితీ, ఈ సమాజం పట్ల ఎంత ప్రేమ ఉందనే విషయం స్పష్టమైందనే విషయం కూడా మేము తెలియజేస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని మార్చడానికి బహుజనుల గొంతులుగా ఉన్న వీరు బహుజనుల బతుకులు కూడా మార్చే అవకాశం వీళ్ళకున్నది, వీళ్ళు చేయగలుగుతారు అనే విషయాన్ని కూడా ఈరోజు తేటతెల్లబిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, మరి మచ్చ దేవేందర్ అన్న కావచ్చు, లేకపోతే మన సంజీవ్ అన్న కావచ్చు, మన అశోక్ కావచ్చు, లేకపోతే కుంటసీనన్న కావచ్చు, మన తమ్ముడు అందరూ చాలా బ్రహ్మాండంగా ఈ సమాజాన్ని పరివర్తనం అంటే మార్చే క్రమంలో ఎంత బ్రహ్మాండంగా చేసిన వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. నేను ఒక్కటే విషయం తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా యాజ్ ఏ బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్గా. ఈ సమాజంలో తమ త్యాగం ద్వారా, బహుజనుల త్యాగం ద్వారా మాత్రమే అన్నీ ఏర్పడ్డాయి. నక్సలిజానికి కమ్యూనిస్టు సిద్ధాంతానికి మొత్తం కూడా పునాదులు ఉన్నలు బహుజన గొంతులు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ కళాకారులు కూడా బహుజన గొంతులే ఉన్నాయనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడున్న సమాజంలో కమ్యూనిజం కోసము ఒక తరం కథమైంది, తెలంగాణ కోసం ఒక తరం కథమైంది. ఈ బహుజనుల చైతన్యం ఇంకా ఆ దేవుళ్ళ మీద ఆధారపడే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ బహుజనుల గొంతుకున్న నెక్స్ట్ టార్గెట్ కేవలము బహుజన తెలంగాణ, అది తెలంగాణలో రాబోతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఈ కళాకారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాకు, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా అందరినీ కూడా తీసుకెళ్ళి ఈ బహుజనులను చైతన్యపరిచి ఓటును మార్చి తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకొస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ, మరి ఈ సమావేశానికి హాజరైన కళాకారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ, అప్పటి నుండి వెయిట్ చేస్తున్న పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై భీమ్, జై భారత్. తెలంగాణలో
ఏదైతే 60 సంవత్సరాల తెలంగాణ నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసము 1200 మంది యువకులు బలి అయిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ బలి అయిన విధానాన్ని తెలంగాణ మొత్తంలో వంట వార్పు చేసి సకల జనుల సమ్మెను నిర్వహించడానికి పాట ఎంత శక్తివంతంగా పనిచేసిందో పాటతో తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణలో బహుజన రాజ్యము తెచ్చుకోవడం కోసం ఏదైతే కవులు కళాకారులు ఉన్నారో ఈ బహుజన భావజాలాన్ని బుద్ధుడు, పూలే, అంబేద్కర్, మాన్యవార్, కాన్షీరాము చూపించిన బాటలో నడుస్తున్న మాయావతి గారి స్వప్నము ఈ తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించడం. అదేవిధంగా ఇబ్రాహిం శేఖర్ అన్న ఈ రాజ్యాన్ని సాధించడం కోసము తను నిరంతరం శ్రమిస్తున్న విషయము మీ అందరికీ తెలిసే. కనుక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బహుజనమయం చేయడం కోసము కవులు కళాకారులు పెద్ద ఎత్తున మనము దీంట్లో భాగస్థులం కావాలి. ఏదైతే మనము 500 ఉద్యోగాల కోసము మరి టీఆర్ఎస్ నుంచి 500 ఉద్యోగాలు ఆశించి పనిచేసినట్లుగా మనల్ని చిత్రించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా 500 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆశ చూపిస్తుంది. కానీ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం వస్తే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కనుక సాధించుకున్నట్టయితే 5000 మందికి పైగా ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశము మన రాష్ట్ర అధ్యక్షుడు మనకు అలాంటి భరోసాను కల్పిస్తున్నాడు. అదేవిధంగా మాయావతిని ఒప్పించి అయినా కూడా తెలంగాణలో 5000 మంది కళాకారులకు ఉద్యోగాలు కనీసం 50,000కు తగ్గకుండా ఇచ్చే విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నట్టయితే అది సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన కళాకారులందరూ కూడా ఒకటి కావడం జరిగింది. గతంలో మరి కాంగ్రెస్ కోసం, బీజేపీ కోసం, బీఆర్ఎస్ కోసం పాడినటువంటి కళాకారులు కవులందరూ కూడా ఇవాళ బహుజన ఉద్యమం కోసం, బహుజన సమాజం కోసం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించడానికి తమ కళలను, తమ గళాలను, తమ గొంతులను వల్ల బహుజన సమాజ్ పార్టీకి ఉపయోగిస్తామని చెప్పేసి ఈరోజు ఒక 100 మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణలో బరాబరి ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి మరి తెలంగాణ కోసం ఎలాగైతే పాటలు పాడామో అదేవిధంగా ఇవాళ బహుజన తెలంగాణ రావాలంటే, మహనీయులు కలలు కన్నా బహుజన రాజ్యం తెలంగాణలో రావాలంటే ఈ దొరల రెడ్ల రాజ్యం, ఈ కొమ్మల రాజ్యం కూలాలే, ఎస్సీ బీసీ మైనార్టీల రాజ్యం రావాలంటే మరి మా పాటలను, మా మాటలను, మా ఆటలను తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ కోసమే రాస్తాము, పాడతామని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.